ఈ సండే స్పెషల్ సందేశాన్ని మీకు అందించాలని ఆశపడుతూ ఉన్నాను. ఓకే, మీ పరిశుద్ధ గ్రంథాలు తెరవండి, శ్రద్ధగా దేవుని వాక్యాన్ని ఆలకిద్దాం. ఏవైనా మర్చిపోయి ఉంటే అడవిలో లాస్ట్లో చెప్తాను, వాక్యంలోకి మాత్రం వెళ్ళిపోదాం. ఓకేనా? దేవుని వాక్యాన్ని శ్రద్ధగా చదువుకుందాం. మత్తయి సువార్తమానం 21వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు చదవగా ఆలకిద్దాం. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలివ చెట్ల కొండ దగ్గర ఉన్న బేత్బెగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో 2 చూచి, మీ ఎదుటినున్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడిన ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకుని రండి. ఎవడైనను మీతో ఏమైనను అనిన యెడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలెను. ఆమేన్. దేవుడు ఈ వాక్యం ద్వారా మనల్ని బలపరచునుగాక. ఓకే, ఈరోజు మీకు చెప్పాలనుకున్న సందేశం పేరు ప్రభువుకు కావలసిన గాడిద. అనండి ఒకసారి మీ నోటితో. గతంలో చాలా గాడిదల గురించి మీకు తెలియపరుస్తూ వచ్చాను. గాడిద యొక్క స్వభావాన్ని గురించి కూడా తెలియపరుస్తూ వచ్చాను. ఈరోజు మరొక సరికొత్త కోణంలో దేవుడు మనందరితో మాట్లాడి బలపరచునుగాక. ప్రియులారా, ఈ సందర్భం చాలా చాలా ప్రాముఖ్యమైంది. 4 సువార్తల్లో కూడా ఈ సందర్భం రాయబడి ఉంది. ఓన్లీ మనం మత్తయి సువార్తలోనే చదివాం. మార్కు సువార్తలో ఉంది, లూకా సువార్తలో రాశారు, అండ్ యోహాను సువార్తలో కూడా తెలియచేశారు. ఆత్మీయులైన మీరు ఈ వాక్యాన్ని మనసు పెట్టుకోండి. యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీద సంచరించిన దినాలలో అనేకమైన ప్రాంతాలైన ప్రయాణం చేస్తూ వచ్చారు. ఇప్పుడు దేవుడు యెరూషలేముకి ఇక చివరి ప్రయాణం. ఈ వారాన్ని చరిత్రకారులు హోలీ వీక్ అని పిలుస్తారు. ఈ మట్టల ఆదివారం కానించి ఈస్టర్ వరకు ఈ వారం అంతా కూడా హోలీ వీక్, పరిశుద్ధ వారం. ఎందుకు అనంటే దేవుడు చేసిన కార్యాలన్నీ కూడా ఈ వారంలో తన ప్రజల ఎదుట, అలాగే శిష్యుల దగ్గర ప్రభు చేసిన కార్యాలు అంత గొప్పగా కనబడుతూ ఉన్నాయి. ఈ లాస్ట్ జర్నీలో ప్రభు వెళుతున్నప్పుడు 2 శిష్యుల్ని పిలిచి ప్రభు చెప్పారు, మీకు సమీపంగా ఉన్న గ్రామానికి వెళ్ళండి. బేతనియా బేత్బెగే అనే ప్రాంతానికి మీరు వెళితే అక్కడ ఒక కట్టబడిన గాడిద ఒకటి ఉంటుంది. గతంలో కట్టబడిన గాడిద గురించి కూడా మీకు చెప్పాను. ఈ కట్టబడిన గాడిదని మీరు విప్పుకుని తీసుకురండి. ఎందుకు తీసుకురావాలి, ఎందుకు విప్పుతున్నారు ఈ గాడిద కట్లు అని మిమ్మల్ని ఎవరైనా అడిగితే ఒకటే చెప్పండి, ఇది ప్రభువుకి కావలసింది, ఇది ప్రభువునికి కావలసిందని వాళ్ళతో చెప్పండి అని ప్రభు వారికి తెలియచేశారు. అలాగే ఆ గాడిద దగ్గరికి వెళ్ళి కట్టబడిన కట్లన్నీ విప్పేసి ఆ గాడిదను తీసుకొచ్చినట్లుగా లేఖనాల్లో మనం చూస్తాం. ఎప్పుడైతే ఆ గాడిదను తీసుకొచ్చారో ప్రభు ఆ గాడిద పైన కూర్చోవటం, ఆశ్చర్యం. ఆ యొక్క యెరూషలేము వీధుల్లో వెళుతూ ఉంటుంటే అనేకులు తమ విలువైన వస్త్రాలు రోడ్ల మీద పరిస్తూ, అలాగే ఖర్జూర మట్టలు తీసుకుని హోసన్న జయమని విజయోత్సవాలతో దేవుని ఘనపరిచినట్లుగా లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. గతంలో కూడా ఖర్జూర మట్టల గురించి మట్ల ఆదివారంలో కూడా మీకు తెలియపరుస్తూ వచ్చాను. ఈరోజు పర్టికులర్గా ప్రభువునకు కావలసిన గాడిదను గురించి ఒక ప్రాముఖ్యమైన విషయాలను ఈ ఉదయకాలం పరిశుద్ధాత్ముడు మీకు బోధించునుగాక. ఒకసారి అందరూ చేతుల పైకెత్తి హల్లెలూయా అని చెప్తారా? వాస్తవంగా దేవుడికి అసలు గాడిద ఎందుకు పని? గాడిదతో పని ఎందుకండి ఆయనకి? దేవుడు అన్నీ సృష్టించిన సృష్టికర్త కదా. ఆయన దగ్గరికి అనేకులు వచ్చి ఎన్నో వరాలు, కోరికలు అడిగినప్పుడు వాళ్ళ కోరికలు దేవుడు తీర్చాడు కదా. అసలు ఈ గాడిదతో దేవునికి పనేంటి?
అసలు ఈ గాడిదని దేవుడు ఎందుకు కోరుకున్నాడు అనే ఆలోచన కలిగి మీరు జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినగలిగితే పరిశుద్ధాత్ముడు మీతో మాట్లాడి మీ అంతరంగాన్ని, మీ ఆత్మీయ జీవితాన్ని యేసు నామములో స్థిరపరచునుగాక. ప్రియులారా, మీరు అర్థం చేసుకోవాలి ఈ మాటలు. వాస్తవంగా గాడిద ఎక్కడుంటుంది అంటే దాని నివాసాన్ని గురించి భక్తుడు యోబు అంటాడు, అడవి ఆ ఉండే ప్లేసే రకరకాలుగా అడవి గాడిద. భయంకరమైన పరిస్థితి. ఇంకో మాటలో చెప్పాలంటే గాడిద అనుభవాలు మనం ఆలోచిస్తూ ఉంటుంటే విలువ లేదు. బైబిల్లో చూస్తే అపవిత్రమైన జంతువు. ఈ గాడిద ఎవరో కాదు, కూర్చున్న నీవు నేనే. ఒకప్పుడు ఎవరికి ఉపయోగకరంగా లేని వ్యక్తులు మనం. ఒకప్పుడు దేని కొరకు యూస్ అయిన పరిస్థితులు లేదు. కానీ ఈరోజు దేవుని బట్టి ఈ ఘనత దేవుడు మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. ఇంకొక మాటలో చెప్పాలంటే వాస్తవంగా గాడిద మీద బట్టలు వేసి ఆ బరువులన్నీ మోసుకుంటా పోతుంది గాడిద. కానీ ఇక్కడ మట్టల ఆదివారం రోజున జరిగిన స్పెషల్ ఏంటో తెలుసా? ఈ భుజాల మీద, వీపు మీద వేసే బట్టలన్నీ కూడా ఇప్పుడు కాళ్ళ కిందకు వచ్చాయి. మీకు అసలు కొంచెం కూడా ఏసు రక్తమే జయ, మీరు కొట్టొచ్చు కదా, ఎంత దేవుడు నామ మహిమార్థమే. అమ్మా తల్లులారా, కొంచెం గట్టిగా చప్పలు కొట్టండి. అసలు భుజాల మీద మోసుకుని వచ్చే బట్టలు ఇప్పుడు ఎక్కడికి వచ్చినాయి? కాళ్ళు. అసలు ఎంత ఘనత! చాలామందికి క్రిస్టియానిటీ, క్రైస్తవ్యం యొక్క ఔన్నత్య అర్థం కావట్లేదు. క్రైస్తవులకే అర్థం కావట్లేదు. నువ్వు కూడా దిగిపోయావా, వెళ్ళిపోతున్నావా, మునిగిపోయావా? ఇది దిగిపోవడానికి, మునిగిపోవడానికి గొయ్యి ఏం కాదు. ఇది గొప్ప ఘనత నీకు. ఆమెను చెప్పు ఒకసారి గట్టిగా. సో ఎవ్వరికి లేని గొప్ప ఘనత. ఖర్జూరపు మట్టలు పరిచారు, ఊరేగిస్తూ ఉన్నారు. అసలు ఎక్కడ లేని ఘనత. మీకు బాగా అర్థం అవ్వడం కోసం చిన్న సందర్భం చెప్తాను. 2 గాడిదలు బయలుదేరి నడుచుకుంటూ వెళతా ఉన్నాయంట. ఒక గాడిద మరొక గాడిదతో ఇలా అంటుందంట, ఏమనో తెలుసా? వింటున్నారా? ఏమనో తెలుసా? ఇదిగో నిన్నున్న ఘనత, నిన్న నేను ఈ వీధుల్లో వెళ్తూ ఉంటుంటే అందరు బట్టలు రోడ్డు మీదే పరిచారు. ఆ రోడ్డు మీద నుంచి నన్ను తీసుకెళ్తా వచ్చారు. ఖర్జూర మట్టలు పట్టుకున్నారు. అబ్బో, అసలు ఎంత ఉత్సాహం! నిన్ను ఇంత అద్భుతంగా నన్ను తీసుకుని వెళ్ళారు. నిన్ను బాగానే ఉంది నా పరిస్థితి, ఈ ఆలేంటి నా మామూలుగా అయిపోయింది నా పరిస్థితి అని అంటే ఆ పక్క గాడిద అంటుందంట, నిన్న నీ పైన యేసుప్రభు కూర్చున్నాడు కాబట్టి ఆ ఘనత వచ్చింది. యేసుప్రభు లేకపోతే ఎవరికి ఘనత లేదు. దేవుడికి స్తోత్రం చెప్పండి. సో ప్రభు అంటారు కదా, క్రీస్తునందు ఉన్న వాళ్ళకి ఏ శిక్ష లేదు. యెహోవా తమకు దేవుడిగా కలిగిన జనులు ధన్యులు. అది తెలియట్లేదు చాలామందికి. అమ్మో, నేను దేవుడిని నమ్ముకున్నాను, దేవుళ్ళో కలిసిపోయాను. అసలు ఈ దేవుని ద్వారా కలిగే ఘనత ఎంత గొప్పదో కొంచెం కూడా ఆలోచించలేని నామకార్థ క్రైస్తవులుగా మిగిలిపోవటం అంటే ఎంత విచారకరం. ఈ రోజున ఎవరు కనబడిన నీకు నీ స్థితి వేరు. కనపడిన ప్రతి వారు నీకు నమస్కారం చేస్తున్నారంటే, వందనాలు చెప్తున్నారంటే అది దేవుడు నీకు ఇచ్చిన ఎంత ఘనత. సో ఈ ఘనత ఎప్పుడు నువ్వు కాపాడుకుంటూ ఉంటావంటే నీ భుజాల మీద ప్రభు ఉండాలి, ఆయన్ని ఘనపరుస్తూనే ఉండాలి. ఆధ్యాత్మికంగా నీ భక్తి, నీ ఆత్మీయ స్థితి యేసు నామంలో కట్టబడునుగాక. సో ఈ కట్టబడిన కట్లు అన్నీ కూడా ప్రభు విప్పేశాడు. ఈరోజు కూడా చాలామంది విశ్వాసుల యొక్క, మనుషుల యొక్క స్థితిగతులను చూస్తూ ఉంటుంటే కొంతమంది ఆచారం అనే కట్ల చేత కట్టబడ్డారు. కొంతమంది వ్యసనాలు అనే కట్లు వాళ్ళని కట్టేసినాయి. కొంతమందికి అలవాట్లు ఆ కట్ల చేత బంధించబడ్డారు. మరికొంతమంది కులకట్ల చేత బంధించబడుతూ వచ్చారు. ఈరోజు ఇక్కడ కూర్చున్న మీ ఆత్మీయ జీవితంలో ఏ కట్ల చేత నువ్వు బంధించబడి బానిసైపోయి వ్యసనక్రాంతుడైపోయి ఉన్నావో, ఈ ఉదయకాలం కట్టబడిన గాడిదను విడిపించి
ఇది నాకు కావాలని ప్రభు చెప్పినట్లుగా నీ ఆత్మీయ జీవితాన్ని ప్రభు స్థిరపరుచునుగాక, ఆత్మీయంగా కట్టునుగాక. మనిషి గాడిదే, ఏ సందేహము లేదు. ఎందుకో తెలుసా? అప్పుడప్పుడు నువ్వు కూడా మాట్లాడుతూ ఉంటావు. రే ఆ గాడిద నిలపిలు, ఎవరంట? గాడిద. ఇంకా మాట వింటలేదు అనుకోండి, ఇంట్లో ఉండలేదు అనుకోండి, అటు ఇటు ఓ రౌండ్ తిరుగుతూ ఉన్నాడు అనుకోండి, అటు ఇటు తిరిగే ఉన్న ఏమని పిలుస్తారు చెప్పండి? భలే, మీకు భలే ఎక్స్పీరియన్స్ అమ్మా బాబు. అడ్డగాడిద. నేను అంటలేదు, TV9 అయినా చెప్తున్నాడు, TV9 అయినా అంటున్నారు. కావాలంటే ఆయన ఫోన్ చేసి అడగండి, నన్ను అడగండి. కట్నం అడిగే వాళ్ళని ఆయన కూడా తిడుతున్నాడు. ఏమని? మాట్లాడండి అమ్మా, కంచరగాడిదని తిడుతున్నాడు. ఎందుకు ఆయన చేత తిట్టించుకోవటం? రాజశేఖర్ నాయన భలే చెప్తూ ఉంటాడు, నీ భార్య తీసుకొచ్చిన మంచం మీద పడుకుంటావా? నువ్వు మంచం కొనుక్కోలేవా? ఒకవేళ కట్నం తీసుకుంటే తిరిగి వాపస్ ఇచ్చేయండి. అమ్మో, ఏదో మట్ల ఆదివారం అన్నారు, ఈరోజు ఏదో విజయోత్సవం అంట, ఆనందం అంట. ఇదేంటి పెద్ద ఆయన ఇట్లా మాట్లాడుతున్నాడు? నేను చెప్పింది కాదు, మా పెద్ద పాస్టర్ గారు చెప్పిన మాట. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి, హల్లెలూయా చెప్పండి. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ క్రిస్టియానిటీలో పాస్టర్లు కూడా కట్నాలు తీసుకుంటున్నారండి బాబు. ఇదేం గొడవ నాకు అర్థం కావట్లేదు. పాస్టర్ గారు పిల్లలకి పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు ఉంటే వాళ్ళు కూడా, ఆ మధ్యకాలంలో ఎవరో చెప్తున్నారు, ఒక పాస్టర్ గారు వాళ్ళ అబ్బాయికి పెళ్లి సంబంధం కోసం 40 లక్షలు అడిగాడంట. ఆవిడికి చిన్న ప్రాణం జారిపోయింది, పెళ్లి కూతురికి. అసలు పాస్టర్లు కట్నాలు అడగటం ఏంటిరా బాబు? దేవుడు వాళ్ళ మనోనేత్రాలు వెలిగించునుగాక, ప్రభు దర్శించునుగాక. వద్దు, మీరు కష్టపడింది మీకు ఉంటే చాలు. ఇప్పుడు దాన్ని ఎట్లా మార్చేశారంటే వెరైటీ గిఫ్ట్ అనండి ఒకసారి. మాట్లాడలేదు మీరు. ఇప్పుడు కట్నం లేదు, ఇప్పుడు దానికి ఓ రోల్ మోడల్ గిఫ్ట్. మీకు ఏమన్నా ఉంటే పెట్టుకోండి గిఫ్ట్. ఏమున్నా ఆ అమ్మాయికి ఏమి ఉంటాయి కదండి. ఓకే, ఆ అమ్మాయి దగ్గర ఎక్కడ ఉంచుతావు? మొత్తం అన్నీ తాకాడెట్టేస్తుంటే. ప్రభు నిన్ను దర్శించునుగాక, హల్లెలూయా. రైట్, ఈరోజు ప్రభు ఈ గాడిదని ఎందుకు కోరుకున్నాడో, వాస్తవంగా ప్రయాణ సాధనాలు, ఒంటెలు ఉంటాయి కదా, ఒంటెని కోరుకోవచ్చు. ఒంటె మీద చాలా దూరాలు ప్రయాణాలు చేస్తారు. ఏనుగు మీద కూడా ప్రయాణాలు చేసేవాళ్ళు ఉంటారు. గుర్రం మీద కూడా ప్రయాణం చేస్తూ ఉంటారు. గాడిదలో చాలా మంచి అనుభవాలు మనకు కనపడుతూ ఉంటాయి. అందులో చరిత్రకారులు చెప్పిన అద్భుతమైన సత్యం ఏమిటంటే, గాడిద శాంతికి గుర్తుగా ఉంటుంది, సమాధానానికి గుర్తుగా ఉంది. ఈ రాజు యుద్ధాలు చేసేవాడికి, గుర్రం మీద వెళ్ళే రాజు అయితే యుద్ధాలు చేయడానికి వెళ్తాడు. ఈయన గాడిద మీదకి వచ్చిన ఉద్దేశం ఏమిటంటే, ఈయన శాంతి దూత, శాంతి ప్రదాత, శాంతిని సమాజానికి పంచటానికే దేవాది దేవుడు రాసుగా, నిరాసు దీనుడై, ఆ సాత్వికుడై గాడిదని ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడనే ప్రవచనం ప్రభువైన యేసుక్రీస్తు పట్ల నెరవేర్చబడుతూ వచ్చింది. ఈ ఉదయకాలం ఈ మందిర ఆవరణలో కూర్చున్న మీ అందరి జీవితంలో దేవాది దేవుని యొక్క సాత్వికం, దేవుని యొక్క గొప్పతనం, ఆయన యొక్క దీనత్వం మీలో కూడా అనుగ్రహించబడి ఆత్మ సంబంధమైన జీవితాలుగా మీ జీవితాలు కట్టబడునుగాక. రైట్, ప్రభువునకు కావలసిన గాడిద ఎలాంటిదై ఉండాలి, ప్రభు ఎలాంటి గాడిదని కోరుకుంటున్నాడు అనే ఆలోచన కలిగి మీరు దేవుని వాక్యాన్ని వినగలిగితే, ముచ్చటగా 3 మాటలు చెప్పి ఈ సందేశాన్ని ముందుకు కొనసాగించాలని నేను ఆశపడుతున్నాను. చదవండి. మొదటి మాట, ప్రభువుకి ఎలాంటి గాడిద కావాలి అని ఆలోచిస్తే ముచ్చటగా 3 మాటలు చెప్తాను. నెంబర్ 1, ఆదికాండ గ్రంథం 22వ అధ్యాయం 3వ వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే అక్కడ ఈ విధంగా రాయబడుతూ వచ్చింది. ఆదికాండ గ్రంథం 22వ అధ్యాయం 3వ వాక్య భాగం. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి
తన గాడిదకి గంత కట్టి తన పనివారిలో ఇద్దరిని తన కుమారుడగు ఇస్సాకును వెంట పెట్టుకొని ఓకే దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళాను. దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళెను. ఆ మాట మరొకసారి మీరు చూస్తే, తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి గాడిదకి గంత కట్టి పనివారిద్దరిని కుమారుని ఇస్సాకుని తీసుకుని దహన బలి అర్పించుట కొరకే మోరియా పర్వతం దగ్గరికి వెళ్ళాడు. సో సందర్భం, మొదటి మాట పరిశుద్ధ గ్రంథంలో ప్రభువు అసలు ఈ గాడిదని ఎందుకు కోరుకున్నాడు? గాడిదలో మైనస్ సంబంధించిన లక్షణాలు చాలా గతంలో చెప్పాను. అడవి గాడిద, రకరకాల గాడిదల గురించి గతంలో చెప్పాను. కానీ ఈరోజంతా పాజిటివ్గానే, నెగిటివ్గా కాకుండా కొంచెం మిమ్మల్ని బలపరిచే కొన్ని మాటలు మీకు చెప్పడానికి ఇష్టపడతాను. మొదటి మాట, ఉపయోగపడిన గాడిద అనండి ఒకసారి మీ నోటితో. ఈ మాట చెప్పలేదు, అందుకే మరలా మీకు చెప్పాను. మీ పక్కలతో చెప్పండి ఈ మాట, ఉపయోగపడిన గాడిద. రైట్. నేను ఆశిస్తున్నాను దేవుడి బిడ్డలుగా మనలందరినీ దేవుడు ఒక సాక్షులుగా, ఆయన పనిలో ఒక పాత్రలుగా మనల్ని చేస్తూ ఉన్నాడు. దేవుడు నిజంగానే మనల్ని, యోగ్యత లేని మనల్ని కోరుకున్నాడు. ఆయన, నేను ఏర్పరచుకున్నవాడు ఇతడే, నేను కోరుకున్నవాడు ఇతడే అని దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అయితే ఆయనకి ఎలాంటి వారు కావాలి అని అంటే, మొదటి మాట, ఉపయోగపడిన గాడిదలాగా మనం ఉండాలి. ఇక్కడ అబ్రహాము జీవితాన్ని మనం చూస్తే, తన కుమారుడైన ఇస్సాకును తీసుకుని మోరియా పర్వతం మీదకి బలి అర్పణ కొరకు వెళుతున్నప్పుడు కుమారుడు అడుగుతున్నాడు తండ్రిని, తండ్రి కట్టెలు ఉన్నాయి, నిప్పు ఉంది, మళ్ళీ బలి అర్పించడానికి గొర్రెపిల్ల ఎక్కడా? అబ్రహాం చెప్తాడు, యెహోవా ఈరే, దేవుడే చూసుకుంటాడు. అయితే వీళ్ళు వెళ్ళే ప్రయాణ సాధనం, వాళ్ళు వెళుతున్న మార్గంలో తీసుకుని వెళుతున్నప్పుడు ఆ కట్టెలు కానివ్వండి, ఇస్సాకుని కానివ్వండి, పనివాళ్ళని కానివ్వండి తీసుకుని వెళుతున్నప్పుడు ఈ గాడిద బరువులు మోసినట్లుగా, ఇంకొక మాటలో చెప్పాలంటే అబ్రహాము పరిచర్యలో ఒక ఉపయోగకరమైన పాత్రగా ఉన్నట్లుగా కనబడుతుంది. అందుకే నేను మీకు ఈరోజంతా ఊ అనే అక్షరంతోనే 3 మాటలు కూడా చెప్తాను. దేవుడికి స్తోత్రం అని చెప్పండి. సో మొదటిది ఏంటంటే ఉపయోగపడిన గాడిద. నేను నిజంగా ఈరోజు ఈ ఉదయకాలం దైవజనుడిగా మీతో చెప్తున్నాను, మీ ఇంటికి ఎంతమంది మీరు ఉపయోగకరంగా ఉంటున్నారు? చాలామంది కుటుంబాల్లో ఇంటితో ఏ సంబంధం వాళ్ళకు ఉండదు. వాళ్ళ నాన్నతో ఒక కమ్యూనికేషన్ ఉండదు, వాళ్ళ అమ్మతో ఒక కమ్యూనికేషన్ ఉండదు, వాళ్ళ చెల్లితో, వాళ్ళ అక్కతో, వారి కుటుంబ సభ్యులతో, వాళ్ళ రిలేషన్తో ఏమాత్రం ఆత్మ సంబంధమైన బంధాలు ఏమి ఉండవు. వస్తాడు, కూర్చుంటాడు, అన్నం తీసుకొస్తుంది వాళ్ళ అమ్మ, తింటాడు, మరల పడుకుంటాడు, మళ్ళీ పొద్దున్న లేసి రండి మళ్ళీ వెళ్ళిపోతాడు. అస్సలు ఇంటిని గురించి ఏమీ పట్టించుకోడు. ఈరోజు నేను నిజంగా మీతో మాట్లాడుతున్నాను, ఎంతమంది మీ ఇంటికి ఉపయోగపడుతున్నారు? ఇక్కడ కూర్చుని దేవుని వాక్యాన్ని వింటున్న మీలో, మిమ్మల్ని కని పెంచి పెద్ద చేసి ఈ స్థాయికి తీసుకొచ్చిన మీ తల్లిదండ్రులకి ఎంతమంది ఉపయోగపడుతున్నారు? ఇంకా పేరెంట్స్ మీదే ఆధారపడితే ఎలా? ఒక స్థాయి దేవుడు మనకిచ్చాడు, వయసు వచ్చింది, బలము, కష్టపడే శక్తి ఉంది. ఇప్పుడైనా సరే మీరు మీ కుటుంబానికి ఉపయోగపడకపోతే ఎలా? ఈరోజు మరలా పదే ఈ మాట నన్ను ప్రేరేపిస్తూ ఉంది. మీ ఇంటికి మీరు ఉపయోగపడకపోతే, మిమ్మల్ని కని పెంచి పెద్ద చేసి స్థాయికి తీసుకొచ్చిన తల్లిదండ్రుల రుణం మీరు ఎట్లా తీర్చుకుంటారు చెప్పండి? ఖచ్చితంగా యవనస్తులకి ఈ మాట మరలా నేను చెప్తున్నాను, మీ ఇంటికి మీరు ఉపయోగపడాలి. 20 ఏళ్ళ వయసు వచ్చిందంటే ఎందుకు ఉపయోగకరంగా లేని వ్యక్తిగా నువ్వు ఉండొద్దు, ఖాళీగా మాత్రం అస్సలు ఉండొద్దు. నీ ఇంటికి ఏ విధంగా నువ్వు ఉపయోగపడతావో ఆ విధంగా ఉపయోగపడండి. ఆడపిల్లలు కూడా, ఒక తండ్రికి 3 కూతుర్లండి, మరొక తండ్రికి 5 కూతుర్లు.
ఈ 5 ఆడపిల్లలని ఇంట్లో కూర్చుని ఉండట్లేదు వాళ్ళు. మేము మా ఇంటికి ఎలా ఉపయోగపడాలి? మా అమ్మ మా నాన్న మమ్మల్ని కష్టపడి పెంచి చిన్న పాకలో ఉండగా ఈ గృహాన్ని వాళ్ళ రెక్కల కష్టంతో కట్టారు. ఇప్పుడు మేము మరలా మాకు పెళ్ళిళ్ళు చేయాలంటే మళ్ళీ కట్న కానుకలు సిద్ధపరిచి చాలా వాళ్ళకి మేము పెద్ద భారం అయిపోతున్నాం. సో మేము ఎలా ఉపయోగపడాలనుకుని చాలామంది తెలిసిన కొంతమంది విశ్వాసుల పిల్లలు చెప్తా వస్తే సాక్ష్యాలు నేను వింటాను. చదువు పూర్తి అయిపోయిన తర్వాత ఖాళీగా లేరు. ఇప్పుడు కూడా చాలామంది చదువు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఖాళీగా మాత్రం ఉండొద్దు. 10th అయిపోయిందా అస్సలు ఇంట్లో ఖాళీగా ఉండొద్దు. ఏదో ఒకటి చిన్నదే పెద్దదో మీ ఇంటికి ఉపయోగకరమైనది ఏదో ఒకటి చేయండి. ఖాళీగా ఉంటేనే ఇది నిజమా అని వస్తాడు వాడు. అస్సలు ఖాళీగా ఉండొద్దు. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, ఒక ఆదివారం వాక్యం చెప్పేసి మరలా ఆదివారం వరకు ఎక్కడికి వెళ్ళకుండా హ్యాపీగా నిద్రపోయినా ఎవరు నన్ను అడగరు, కానీ ప్రభు అడుగుతాడు. సోమరుడైన చెడ్డదాసుడా అంటాడు నన్ను. ఎందుకు అలాగా? ఆయన పిలిచిన పిలుపు ఎంతకాలం ఉంటాం ఈ భూమి మీద తెలియదు. ఉన్నంతకాలం ఓపిక ఉన్నంత వరకు ప్రభు కోసం ప్రయాసపడాలని కూటాలు, ప్రార్థనలు, పరిచర్య, దేవుని పని నిమిత్తమే తిరుగుతూ ఉంటాం. సో మరి మీకు దేవుడు మీ ఇంటిని ఇచ్చాడు, మీ తల్లిదండ్రులను ఇచ్చాడు, మీ కుటుంబాన్ని ఇచ్చాడు. మరి మీ ఇంటికి మీరు ఉపయోగపడకపోతే ఎలా? ఖచ్చితంగా అబ్రహాం దగ్గర ఉన్న ఆ గాడిదలు ఖచ్చితంగా ఆ పనికి ఉపయోగకరంగా ఉన్నాయి. బరువులు మోసుకుంటా వెళుతున్నాయి. ఇంకొక మాట చెప్పనా, అబ్రహాం ఎంత గొప్పవాడంటే నిజమైన తండ్రి అబ్రహాంలా ఉండాలి. తన ఇంట 318 మంది ఉన్నా, పనోళ్ళ చేత పని చేపించుకోవచ్చు, కానీ కొడుకు చేత కట్టెలు మోయిస్తూ వచ్చాడు. గాడిదని పనోళ్ళని అక్కడ పెట్టి పర్వతం దగ్గరికి వెళ్ళేటప్పుడు కుమారుడు చేత తీసుకుని వెళ్తూ ఉన్నాడు. చాలామంది తల్లిదండ్రులు చేసే మిస్టేక్ ఏమిటంటే, మా పిల్లోడికండి ఏమీ చెప్పనండి నేను, వాడికండి అస్సలు కూరగాయలు కొనటం కూడా రాదండి, నేనే తెచ్చేసుకుంటానండి. అంత మంచి బంగారు తల్లివమ్మ నువ్వు మంచం మీద పడి ఉంటే ఎవరు తీసుకొస్తారు? నువ్వు నేర్పించాలి వాళ్ళకి. కూరగాయలు తీసుకురావటం, కిరాణా షాప్ దగ్గరికి వెళ్ళటం. ఇంకా చాలామంది తండ్రులు ఇప్పటికి నేను చూస్తుంటాను, ఇప్పటికీ వాళ్ళే బజార్కి వెళ్ళి వాటర్ తీసుకుని వస్తూ ఉంటారు. ఎదిగొచ్చిన 20 ఏళ్ళ కొడుకుంటాడు, వాడు వెళ్ళడు. ఏంటి? లేకపోతే కిరాణా తీసుకొస్తుంటారు, లేకపోతే అన్నీ తండ్రే చక్కబెట్టుకు వస్తూ ఉంటాడు. అరే మీరు ఇంట్లో ఉండి ఎందుకు? మీరు ఉపయోగపడకపోతే ఎందుకు? ఒకసారి మీరు ఆలోచించండి. మీరు మనస్సాక్షి ఒకవేళ నొప్పించిన పర్వాలేదు, కానీ మీరు ఈరోజు ఉపయోగపడుతున్న గాడిదలుగా మార్చబడుదురుగాక, మీ కుటుంబానికి ఉపయోగకరంగా మారుదురుగాక. తల్లిదండ్రులు పిల్లలకి నేర్పించండి, పర్వాలేదు, వాళ్ళని కష్టపడాలి, శ్రమ పడాలి. వాళ్ళు రేపొద్దున్న వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలుగుతారు. అబ్రహాం దగ్గర ఉన్న గాడిదలు ఎలా ఉన్నాయంటే పనికి ఉపయోగకరంగా ఉన్నాయి. సరే, ఇది మీ కుటుంబం గురించి మాట్లాడాను. ఇప్పుడు సంఘం గురించి చెప్తున్నాను. సంఘంలో కూడా చాలామంది వచ్చాము, కూర్చున్నాము, పైన ఫ్యాన్ ఉందా లేదా, సరే ప్రార్థన అయిపోయిందా, ఆమెనన్న వెంటనే ఇంకా అడ్రస్ లేకుండా మెడ్రస్ వెళ్ళిపోయేటట్లుగా మీ లైఫ్ ఉండకూడదు. వస్తున్నది వారానికి ఒకసారి. మీరు వచ్చిన తర్వాత ఖచ్చితంగా సంఘానికి మన ద్వారా ఏదైనా ఉపయోగం జరుగుతుందా? వస్తున్నామో, కూర్చుంటున్నామో, వెళుతున్నామా అట్లా కాదు, కానీ సంఘ పరిచర్యలో నేను ఏ విధంగా ఉపయోగపడాలి, నా వంతుగా నేను చేయగలిగింది. ఒకవేళ ప్రార్థన చేయగలవా? 5 minutes ప్రభా సేవకుల్ని బలపరిచి వాడుకో. ఒకవేళ పాట పాడగలవా? వచ్చి పాడు. ఒకవేళ పరిచర్య చేయగలవా? వచ్చి చేయి. దేవుని పనిలో ఉపయోగం లేని గాడిదల వలె మనం ఉండకూడదు. ఉపయోగపడేటట్లుగా మన జీవితాలు ఉండాలి. చదువుదామా? బైబిల్ గ్రంథంలో ఒక మాట మీకు చదివిస్తాను.
పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి యెషయా గ్రంథంలో ఈ మాట కనబడుతూ ఉంటుంది. నిజంగా యెషయా గ్రంథంలో చెప్పిన ఆ మాటల యొక్క అనుభవాల్ని మనం చూస్తూ ఉంటుంటే, నెబాయోతు అనే పొట్టేళ్ళు నిజంగానే పరిచర్యకి ఉపయోగకరంగా ఉన్నట్లుగా లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. యెషయా ప్రవచన గ్రంథం 60వ అధ్యాయం 7వ వాక్య భాగాన్ని చదువుతాం. యెషయా ప్రవచన గ్రంథం 60వ అధ్యాయం 7వ వాక్య భాగాన్ని చదువుదాం. ఒకసారి. కేదారు గొర్రె మందలన్నీ నీ కొరకు కేదారు గొర్రెల మందలన్నీ కూడుకొనెను. నెబాయోతు పొట్టేళ్ళు నీ పరిచర్యకి ఉపయోగకరములుగా మారును. అందరూ ఒకసారి చప్పట్లు కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లిస్తారా? కేదారు గొర్రెల మందలన్నీ ఒక చోట కూడుకుంటున్నాయట. నెబాయోతు పొట్టేళ్ళు నీ పరిచర్యకు ఉపయోగకరంగా ఉంటున్నాయి. అమ్మ వంట చేస్తుందా? నీవు నేర్చుకోవాలి. ఇంకా వంట రాకుండా రేపొద్దున అత్తోరింటికి వెళితే ఎట్లా? ఇంకా తల్లి జళ్ళేస్తూ ఉంటుంది, ఎంత బాధో. నేను కొంతమందిని చూస్తూ ఉంటాను, ఆ జడ ఒక జడ ఉండదు, 24 జడలు కలిపి ఉంటాయి మొత్తం మీద. మొత్తం ఇక్కడ మొత్తం మ్యాచింగ్ సెంటర్ ఉంటుంది ఈ పైన మొత్తం. నేను అనుకుంటాను, ఎవరు వేశారమ్మా ఈ జడ అని అడిగితే మా అమ్మ. నేను అనుకుంటాను, వాళ్ళమ్మ ఈ పాపకి అసలు ఎంత జడలేసి ఓపిక ఎక్కడికి. అప్పుడు నా మనసులో స్ట్రైక్ అవుతుంది ఏంటంటే, ఇంతకీ వాళ్ళ అమ్మకే వేసుకోవాలని ఉందా జడలో? కానీ ఇప్పుడు ఆ వయసులో వేసుకుంటే తిడతారు అందరూ. అందుకని ఇప్పుడు ఆ పిల్లలో చూసి మురిసిపోతూ ఉంటుంది, నా బంగారమే, నా బుజ్జే. ఇంకా వాళ్ళు ఏం ఉపయోగపడతారు చెప్పండి? లేదు, వాళ్ళు ఉపయోగకరంగా నువ్వు మార్చాలి. సంఘములో గొర్రెలుగా ఉన్న మనం, పొట్టేళ్ళుగా ఉన్న మనం, లేదా గాడిదగా ఒక పని మనకిచ్చాడు కనుక ఖచ్చితంగా నీ వంతుగా నువ్వు ఏది ఉపయోగపడతావో దాని కొరకే. నేను ఎప్పుడు చెప్తాను, అందరూ ఒకటి చేయలేరు. కొంతమంది డ్రైవింగే చేయగలరు, కొంతమంది వంటలే చేయగలరు, కొంతమంది ప్రార్థనే చేయగలరు, కొంతమంది కానుకిచ్చి బలపరచగలుగుతారు. ఎవరు ఏం చేయగలిగితే అది. పలానదే చేయాలి, ఒక ఇంటికి ఇంతే ఇవ్వాలి అని ఎవరు డిమాండ్ చేసేది ఏమీ లేదు. నీవు మాత్రం ప్రత్యక్షంగా అయినా పరోక్షంగా అయినా, రహస్యంగా అయినా బహిరంగంగా అయినా దేవుని పనికి మాత్రం ఉపయోగపడాలి. ఒకవేళ నువ్వు తాపీ మేస్త్రిగా ఉన్నావు అనుకోండి, తాపీ మేస్త్రిగా నీవు ఉంటే ఖచ్చితంగా దేవుని మందిరంలో పని జరుగుతున్నప్పుడు నువ్వు సొంతంగా పనులు ఎట్టుకోకూడదు. దేవుని మందిరంలో కనీసం ఒక్కరోజైనా పని చేద్దాం అనుకోవాలి. అలాగే చాలామంది బిడ్డలు ఇక్కడ పనిచేశారు. ఒకవేళ దేవుడు నీకు ఏ బాధ్యత ఇచ్చాడో, ఏ ఆధిక్యత ఇచ్చాడో, ఒకవేళ స్కూల్ టీచరా, దేవుని ఇంటిలో కూడా టీచింగ్ చేయటానికి. ఒక మాటలో చెప్పాలంటే ఒక్కొక్క సేవకులు 3 సంఘాలు చూసుకోవాల్సి వస్తుంది. సేవకులు కొదువుగా ఉన్నారు. దేవుడు నీకు టాకింగ్ పవర్, మాట్లాడే శక్తి నీకు ఇస్తే వెళ్ళి బ్రాంచెస్లో 10 నిమిషాలు చిన్నగా గ్రీటింగ్స్ చెప్పడమో, నీ సాక్ష్యాన్ని పంచుకోవటమో. నేను అనుకుంటాను, మొదట ఆరాధన అయిపోయిన తర్వాత మీరు ఇంటి దగ్గర ఏం చేస్తున్నారు? దొరక మాకు ఆదివారం ఒక రోజు దొరికింది, దేవుడికి స్తోత్రం చెప్పండి. బోల్డ్ పనులు ఉంటాయి పాస్టర్ గారు. ఆదివారమే బట్టలు జాడింపు అయ్యారు, ఆదివారమే షాపింగ్ మాల్ అయ్యారు, ఆదివారమే పెళ్లి శుభ్రు అయ్యారు, ఆదివారమే అన్నీ ఉంటాయండి. భక్తి సింగర్ సహవాసాన్ని నేను చూశానండి. అందులో 70% ఎంప్లాయీసే ఉంటారు. ప్రతి సండే వాళ్ళు బ్యాగ్ తీసుకుని సువార్త ఆరాధన అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోరు. ఆ రోజు ఒక గ్రామానికి టీం అంతా వెళ్ళి సువార్త ప్రకటించి సాయంకాలం ఒక మీటింగ్ పెట్టి వస్తారు. మన ప్రాంతాలు కదిలించబడాలి, దేవునికి ఒక సాక్షులుగా బ్రతకటం కోసం నిన్ను దేవుడు ఒక ఉపయోగకరమైన పాత్రగా మార్చునుగాక. కొంచెం గట్టిగా ఆమేనని చెప్పండి. చదువుకునే పిల్లలు, మీరు దేవుని పనిలో ఉపయోగకరంగా మారుదురుగాక. ఈ మధ్యకాలంలో ఒక తల్లి నాతో చెప్తా వచ్చింది, అయ్యగారు మేము వేరే చోటికి అద్దెకి వెళ్ళిపోతున్నాం అయ్యగారు, ప్రార్థన చేయండి అన్నది తల్లి. అమ్మ, పిల్లలతో
వేరే చోటుకి మళ్ళీ వెళ్ళిపోతే కష్టం కదా. వాళ్ళు ఇప్పుడిప్పుడే సండే స్కూల్ ఎదుగుతున్నారు, ఇప్పుడిప్పుడే యవనస్తులుగా దేవుళ్ళలో ఉంటున్నారు. సంఘానికి దూరం అయిపోతే మళ్ళీ వాళ్ళు దారి తప్పిపోవచ్చేమో కదా తల్లి. వద్దమ్మా, దగ్గరలోనే ఉండండి, మళ్ళీ అంత దూరం ఎందుకు, ఓ 10 కిలోమీటర్ల దూరం వెళ్ళిపోతే ఎట్లా? లేదండి, అక్కడ వేరే స్కూలు, మాకు ఇంటికి దగ్గరలోనే స్కూల్ ఉంది, అక్కడ స్కూల్కి దగ్గరలోనే ఇల్లు అద్దెకు తీసుకున్నాము, అక్కడే ఉంటాం అయ్యగారండి అన్నాడు. నేను అన్నాను, అమ్మా మీరు స్కూల్కి దగ్గర అవుతుంది అనుకుంటున్నారు కానీ దేవుని పిల్లలు, మీ పిల్లలు దేవునికి దూరం అయిపోతున్నారని ఒక్క నిమిషం ఆలోచించమ్మా. లేదండి, మా పిల్లలు చాలా పర్ఫెక్ట్ అండి, ఎక్కడున్నా ప్రభుని స్తుతిస్తూ ఉంటారు. అయ్యగారు లైవ్ వచ్చింది కదండి, దేవుడికి స్తోత్రం కలుగునుగా. లైవ్లో కనెక్ట్ అయిపోతారండి, అస్సలు అలా ఆన్ చేస్తారండి, కూటమయ్యేదాకా లైవ్లోనే ఉంటారు. వాళ్ళు వింటారో తింటారో ఏం చేస్తారో మనకు తెలియదు, మొత్తం మీద లైవ్లో ఉంటారు. నేను మరలా ఎందుకో డౌట్ వచ్చిన, వద్దమ్మా వాళ్ళు ఎదుగుతున్నారు, ఇప్పుడు సండే స్కూల్ నుంచి యవనస్తులుగా అవుతున్నారు. ఈ టైంలోనే వాళ్ళు టీనేజ్లోనే ఇప్పుడు రక్షింపబడాలి. వాళ్ళ ఆత్మల గురించి మనం లెక్క చెప్పాలి. ఒక తల్లిగా తండ్రిగా నీ మీద గుండెల మీద భారం ఉంది. వాళ్ళు దేవునికి దూరం అవ్వకూడదు కానీ దేవునికి దగ్గర అయ్యేటట్లుగా ఉండేటట్లుగా చూడు తల్లి అని అంటే, లేదయ్య గారు స్కూల్కి దగ్గరలో ఉండేటట్లుగా మేము వెళ్ళిపోతున్నాం. సరే 10 కిలోమీటర్లే కదా, ఒకవేళ ఆటో కట్టించుకుని నేను ఆరాధనకి రండి అంటే, లేదులేండి అయ్య గారు లైవ్ కనెక్ట్ అవుతామని. సరే మొత్తం మీద రోజులు గడిచినాయి. 2 పిల్లలు ఆ తల్లికి, ఒక అబ్బాయి అమ్మాయి. వీళ్ళిద్దరూ, భర్త ఏమో చిన్న కంపెనీలో పనిచేస్తుంటాడు, భార్య ఏమో చిన్నగా ప్రైవేట్గా డ్యూటీ చేసుకుంటూ ఉంటుంది. వీళ్ళిద్దరు డ్యూటీకి వెళ్ళిపోతారు. సెలవుల్లో పిల్లలిద్దరు ఇంటి దగ్గర ఉండి, మమ్మీ ఎక్స్ట్రా క్లాస్ ఉత్తిదే, ప్రాజెక్ట్ వర్క్ ఉత్తిదే. సెలవుల్లో ఎవరు ఎక్స్ట్రా క్లాస్ పెడతారు, ఎవరు ప్రాజెక్ట్ వర్క్ చెప్తారు? అరే సెలవు వచ్చింది కదా, ఇప్పుడైనా వెళ్ళి దేవుని మందిరంలో పరిచయం చేయి అని ప్రోత్సహించే తల్లి లేదు. ప్రాజెక్ట్ వర్క్ అని, ఎక్స్ట్రా క్లాస్ అని, అబ్బో చాలా భారభరితమైనవన్నీ చెప్పి వాళ్ళు తప్పించుకుని ఎండలో క్రికెట్ ఆడుకోవటం, ఎండలో ఫ్రెండ్స్తో పాటు చుట్టూ తిరగడం, ఆ రకరకాల గేమ్స్కి అలవాటు పడిపోవటం, అలా స్నేహాలతో ఇతరుల స్నేహాలు పట్టేసి దేవుడికి పూర్తిగా దూరం అయిపోయి, ఒక మాటలో చెప్పాలంటే ఇంట్లోంచే ఆ పిల్లోడు వాళ్ళ అమ్మా నాన్నని ఎదిరించి వెళ్ళిపోయి వేరే పెళ్లి చేసేసుకున్నాడు. ఎందుకు అలా జరిగింది? దేవునికి దూరం అయిపోవటం వల్ల. లాక్డౌన్లో చాలామంది సెట్ అయిన వాళ్ళు ఉన్నారు, లాక్డౌన్లో చాలామంది లాక్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. ఈరోజు ప్రభు మరలా నీకు గుర్తు చేస్తున్నాడు, నీ ఇంటికి ఉపయోగకరంగా ఉండు, పరిచర్యకు ఉపయోగకరంగా ఉండు. అలాంటి గాడిదలుగా దేవుడు నేను దీవించునుగాక. చూడండి, 2 వ్యక్తుల్ని మీకు ముందు పరిచయం చేస్తాను. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 11వ వచనాన్ని గమనిద్దాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. లూకా మాత్రమే నా యొద్దనున్నాడు, ఓకే, మార్కుని వెంట పెట్టుకుని వెళుతున్నాను. అతడు పరిచర్య నిమిత్తము నాకు ప్రయోజనకరమైన వాడు. కొట్టు గట్టిగా చప్పట్లు. పరిచర్యలో చాలా ఉపయోగపడుతున్నాడు ఆ వ్యక్తి. ఎవరు అతడు అంటే మార్కు అనే ఈ వ్యక్తి పరిచర్యలో నాకు చాలా ఉపయోగపడుతున్నాడు. ఈరోజు ఇక్కడ కూర్చున్న మీలో కూడా మేము ఇంత పరిచర్య చేస్తున్నామంటే మాకన్నే ముందుగా వచ్చి మందిరం తుడిచే బిడ్డలు ఉన్నారు, కుర్చీలు వేసేవాళ్ళు ఉన్నారు, ఈ సౌండ్ సిస్టమ్ రెడీ చేసేవాళ్ళు ఉన్నారు, వాయిద్యాలు, లైవ్ పరిచర్య, కెమెరా. సో సమస్తాన్ని దేవుని పనిలో ఏదో వంతుగా నేను ఉపయోగపడాలని ఉపయోగపడుతున్న బిడ్డలు ఉన్నారు. సో సంఘమంతటికి ఈ మనసు వస్తే ఇంకా శక్తికి మించిన పని ఉంది. దేవుని రాకడ అతి సమీపంలో ఉంటుండగా దేవుని పనిలో మార్కు వలె పరిచర్యలో ఉపయోగకరమైన పాత్రలుగా మార్చబడుదుముగాక. యేసు నామములో దేవుడు నిన్ను ఉపయోగకరమైన పాత్రగా వాడుకునుగాక. సువార్తకు ఉపయోగపడతావా? దేవుని పనిలో ఉపయోగపడాలి. నాకు తెలిసినండి, ప్రారంభ దినాలలో పల్లంకూరు ఎక్కడండి, ఎక్కడి నుంచి 30 కిలోమీటర్లు. పల్లంకూరు యొక్క స్పెషల్ ఏంటో తెలుసా? అది చిన్న ఊరు కాదు, ఇంచుమించు 16-17 గ్రామాలు కలిస్తే ఎంత ఉంటుంది, అంత పెద్ద
పెద్ద మేజర్ పంచాయతీ. ఒకసారి నేను, అక్క, కొంతమంది టీం సువార్తకు ఒక 10 మంది ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ ఆటో దిగి అక్కడి నుంచి అన్ని వీధులకి కాలు నడకనే సువార్త కరపత్రికలు పంచుకుంటా వెళ్ళిపోయాం. నాకు బాగా గుర్తు, ఇప్పటి వరకు ఏ ఊరిలో అడుగుపెట్టి సువార్త కరపత్రికలు పంచామో ప్రతి ఊరు నుంచి ఆత్మలు దేవుడు తీసుకొస్తా ఉన్నాడు. చప్పట్లు కొడుతూ సరేసైకి చెల్లిద్దాం మహిమ. నాకు నిజంగానే ప్రభువులో పడిన ప్రయాస ఏది వృధా కాలేదు. మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ప్రభువు కోసం పడింది ఏది వృధా కాదు. మన బంధువుల ఇంట్లో ఏది జరిగినా ముందుంటాం, మన ఇంట్లో ఏది జరిగినా ముందుంటాం. మరి దేవుని ఇంట్లో జరిగినప్పుడు నువ్వే ముందు కనబడాలి. దేవుడు నిన్ను అలాగ ఉపయోగకరమైన వ్యక్తిగా ఎంచుకున్నాడనే విషయాన్ని మర్చిపోవద్దు. ఇక్కడ మార్కు పౌలుతో కలిసి జత పనివాడిగా పనిచేస్తున్నాడు. సరే, ఇంకొక వ్యక్తిని కూడా పరిచయం చేస్తాను. ఆ వ్యక్తి ఎంత ఉపయోగకరంగా ఉన్నాడో చూద్దాం. ఫిలోమోను పత్రిక 1వ అధ్యాయం 10-11 వచనాలు చదవగా విందాం. అపోస్తలుడైన పౌలు ఫిలోమోనుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10-11 వచనాలు. క్రీస్తునందు నాకు బహుధైర్యం కలిగి ఉన్నను, క్రీస్తునందు నాకు బహుధైర్యము కలిగి ఉన్నను, వృద్ధుడను ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీనై ఉన్నాను, వృద్ధుడను ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీనై ఉన్నాను. పౌలను నేను ప్రేమను బట్టి వేడుకుంటుంది ఏంటో తెలుసా? నా బంధకాల్లో నేను కనిన కొడుకు ఒనేసిము కోసం నిన్ను వేడుకుంటున్నాను. అతడు మునుపు నిష్ప్రయోజనమైనడు, యూస్లెస్, ఉపయోగం లేదు అతని వల్ల. ఇప్పుడు నీకు కానీ ఇప్పుడైతే నీకు ఉపయోగమే, నాకు ఉపయోగకరమే. గట్టిగా ఒకసారి చప్పట్లు కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లిస్తారా? ఇప్పుడు నీకు ఉపయోగమే, నాకు ఉపయోగమే. బంధకాలు అంటే పౌలు పరిచర్య వృద్ధాప్యంలో కూడా, జైల్లో కూడా ఆయన సువార్త ప్రకటిస్తే అక్కడ ఒక ఉపయోగకరమైన వ్యక్తిని కన్నాడు. ఒకప్పుడు ఒనేసిము ఎవ్వరికి ఉపయోగం లేదు, కానీ పౌలు సువార్త ప్రకటించబడిన తర్వాత ఎంతో ఉపయోగకరంగా మారిపోయాడు. నేను చాలామందిని గమనిస్తూ ఉంటానండి. మన మందిరానికి వచ్చే బిడ్డల్లో ఎవరో ఒకరి ద్వారా పరిచయం అయ్యి దేవుని మందిరానికి వస్తూ ఉంటారు. చాలామంది అలాగ వచ్చిన బిడ్డలు ఎక్కువ మంది ఇక్కడ కనిపిస్తూ ఉంటారు. విచిత్రం చెప్పన, పరిచయం చేసి దేవుని మందిరానికి నడిపించిన వాళ్ళు, పరిచయం చేసి అక్కడ షమ్మా మందిరం ఉంది, ఎక్కడ ఎర్రొంతుని దగ్గర, అక్కడ ఇంటి పైన ఆరాధన జరుగుతున్నప్పుడు పరిచయాలు, అక్కడ పలానా చోట ఆరాధన జరుగుతుంది రండి అని కూడా తీసుకొచ్చి మందిరానికి తీసుకొచ్చిన వాళ్ళు, పరిచర్యలో పాలిభాగస్తులైన వాళ్ళు, జస్ట్ అలా పరిచయం చేసి అలాగ తప్పుకుంటే జస్ట్ వాళ్ళు వచ్చిన వాళ్ళు ఈరోజు సంఘానికి స్తంభాలుగా మారిపోయారు. దేవునికి మహిమ కలుగునుగాక. నేను అదే ఆశిస్తూ ఉంటాను. బంధకాల్లో కూడా సువార్త ప్రకటించాడు పౌలు. జైల్లో ఉన్నప్పుడు ఏం సువార్త వస్తుంది? దేవుని పనికి నేను ఉపయోగకరంగా ఉండాలి. నిజంగా ఈ ఒనేసిము కానీ మార్కు కానీ వాళ్ళు పరిచర్యలో ఉపయోగకరంగా మారారు. మీ ఇంటికి ఉపయోగపడండి, దేవుని ఇంటికి ఉపయోగపడండి. మనమందరం ఉపయోగకరమైన గాడిదలుగా మార్చబడుదుముగాక. కొంచెం గట్టిగా ఆమేన్ అంటారా? చాలామందికి పని అంటే ఏంటో, పరిచర్య అంటే ఏంటో బద్ధకస్తులుగా మారిపోతూ ఉంటారండి. ఒక యజమానుడి దగ్గర ఒక గాడిద పనిచేస్తూ ఉందట. రోజు పని చెప్తున్నాడు ఆ గాడిదకి యజమానుడు. రోజు పని చేస్తుంది ఆ గాడిద. అతడు చేసి అప్పగించిన పని ఏమిటంటే, ఆయనకి సమాజంలో ఊరు బయట ఒక పెద్ద వ్యాపారం ఉంది. ఆయనకి ఉప్పు వ్యాపారం చేస్తూ ఉన్నాడు. అక్కడ నుంచి ఈ గుడౌన్స్ దగ్గర నుంచి అక్కడికి ఈ ఉప్పు బస్తాలు పట్టుకెళ్ళటానికి ఆ రోజుల్లో ఈ గాడిదని ఉపయోగిస్తూ ఉండేవాడు. భుజాల మీద ఈ ఉప్పు బస్తా వేసి తీసుకెళ్ళి మోసుకుంటా తీసుకెళ్తా ఉంది.
రోజు వెళ్తుంది వస్తుంది, రోజు వెళ్తుంది వస్తూ ఉందండి. ఓ రోజు ఎందుకో అనుకున్నది, అసలు నేను ఉండటం వల్ల ఈ నా యజమానుడికి ఎంత ఉపయోగపడుతున్నానో, అన్ని బరువులు నాకే చెప్తాడేంటి. కొన్నిసార్లు పరిచర్య చేసేవాళ్ళు మనసు ఎలా ఉంటుందంటే, అన్ని పనులు నేనే చేయాలా, మోసేవాళ్ళకి తెలుస్తుంది. ఏంటది, మాట్లాడండి అయ్యా, కావిడి బరువు అన్నీ నాకే చెప్తాడు, నేనే చేయాలి, నేను ఇంకెవరు కనపడలేదా అని అనిపిస్తుంది మీకు. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఈ గాడిద కూడా నేనే మోస్తున్నాను, నా వల్ల ఈ యజమానుడికి ఎంత ఉపయోగకరంగా ఉంది, అన్ని పనులు నాకే చెప్తున్నాడు, నేను మోయిన ఇంకా అని అనుకుని వెళ్తా 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 ఆ నది దాడుతూ ఉందన్నమాట. నది దాడుతూ ఉన్నప్పుడు ఆ ఉప్పు బస్తాను ఏదో కొంచెం జ్వరం రాకపోయినా జ్వరం వచ్చినట్టు యాక్షన్ చేస్తాం కదా. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఒకసారి కాలు లేగేస్తున్నా, లాగకపోయినా కాలు లేగేస్తుంది, చేయలేగేస్తుంది, ఏదో ఇంట్లో ఏదో పని సాకు చెప్పాలనుకుని అలాగ కాలుతో ఇలా అన్నదంట. ఆ ఉప్పు బస్తా వెళ్ళి నీటిలో పడిపోయింది, కరిగిపోయింది. నష్టం ఎవరికి? యజమానుడికి. చాలా నష్టం. సర్లే బాగోలేదేమో అనుకున్నాడు. మరుసటి రోజు కూడా ఉప్పు బస్తా పెట్టాడు, మోసుకుని పోతా ఉంది. కరెక్ట్గా ఆ నది వచ్చినప్పటికీ మరలా కాలు జారి పడుతుంది, ఉప్పు బస్తా నీళ్ళు పాలైపోతుంది. సరే ఈసారి అలా కాదు, నాకే నష్టం తీసుకురావాలని ఆలోచిస్తుంది గాడిద అనుకుని ఈసారి పరుపులు, దూదు బస్తాలు ఉంటాయి కదా, దూదికి సంబంధించిన బస్తా, ఓ పెద్ద బస్తా భుజం మీద పెట్టాడు. దూదు మామూలుగా పెట్టుకున్నప్పుడు భుజం మీద చాలా తేలిగ్గా ఉంటుంది. ఏంటి ఈరోజు చాలా తేలిగ్గా ఉంది, అయినా పర్వాలేదు, నీటిలో పడేయటమే మన టార్గెట్. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. మన టార్గెటే అది, ఉపయోగం లేకుండా చేయాలి. వెళతా ఉన్నప్పుడు తీసుకెళ్ళి మరలా కాలు జారిపోయినట్లుగా ఆ నదిలో పడేస్తే నీటిలో పడిపోయిన దాన్ని తీసి, ఉప్పు అనుకోండి కరిగిపోయింది. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఇది పరుపు కాబట్టి, దూదు కాబట్టి, ఆ దూదు మామూలుగా ఉంటే తేలిగ్గా ఉంటుంది, నీటిలో మునిగితే బరువు. ఇప్పుడు తీసుకొచ్చి నెత్తి మీద మళ్ళీ నడ్డి మీద పెట్టాడంట. నేనంటానండి, దేవుడి పని ఎప్పుడు మనం అశ్రద్ధ చేయకూడదండి, వాయిదా వేయకూడదండి, సోమర్తనంగా అసలు ఉండకూడదండి. ఎందరికో లేని దేవదూతలకు కూడా ఇవ్వలేదండి పరిచర్య. దేవదూతలకు ఇవ్వలేదు దేవుడు, ధూళితో సమానమైన మనకిచ్చాడు కనుక అది ఉపయోగకరమైన పరిచర్యగా చేద్దాం. యేసయ్య నిన్ను సంఘానికి ఉపయోగకరమైన గాడిదగా మార్చునుగాక. చప్పట్లు కొడుతూ యేసయ్యకి మహిమ చెల్లిద్దాం. రైట్, రెండవ మాటలకు వస్తున్నాను. రెండవ గాడిద, ప్రభువుకి ఎలాంటి గాడిదలు కావాలంటే, ఒకటి చెప్పండి, ఉపయోగపడిన గాడిద. రెండు, సంఖ్యాకాండం 22వ అధ్యాయం 32, 33 వచనాలు చదవగా విందాం. సంఖ్యాకాండం 22వ అధ్యాయం 32, 33 వచనాలు చదవగా విందాం. యెహోవా దూత, ఈ ముమ్మారు నీ గాడిదను నీ వేళ కొట్టితివి. ఓకే, ఇదిగో నా ఎదుట నీ నడత విపరీతమైనది. ఇదిగో నా ఎదుట నీ నడత ఎలా ఉందో తెలుసా? విపరీతమైపోయింది గనుక నేను విరోధిగా బయలుదేరుతున్నాను. ఆ గాడిద నన్ను చూసి, ఈ ముమ్మారు నా ఎదుట నుండి తొలగను, అది నా ఎదుట నుండి తొలగని ఎడల నిశ్చయముగా నేను అప్పుడే నిన్ను చంపేసి దాని ప్రాణమును రక్షించుదునని అతనితో చెప్పాను. రెండో మాట, ఉరి తప్పించిన గాడిద అనండి ఒకసారి మీ నోటితో. అన్ని ఊతోనే స్టార్ట్ అవుతుంది. ఈరోజు ఇవాళ మీకు ఉప్పు, ఊరగాయ, దేవుడికి స్తోత్రం, హల్లెలూయా, ఉసిరికాయ, ఊతోనే స్టార్ట్ అవుతుంది. ఒకటి ఉపయోగపడిన గాడిద, రెండవది ఉరి తప్పించిన గాడిద. ఇక్కడ మనకి బాగా తెలిసి స్టోరీ బిలాము. వాస్తవంగా దేవుడు, ప్రజలు, ఇశ్రాయేలీయులు ఆశీర్వదించబడిన వాళ్ళు. కానీ ఇప్పుడు బాలాకు రాజు వచ్చి అంటాడు, ఇదిగో ఆశీర్వదించబడిన వాళ్ళని శపించు అంటాడు. బిలాము అంటాడు, వాళ్ళు దేవుని చేత ఆశీర్వదించబడిన ప్రజలు, నేనైతే నా నోటితో శాపవచనాన్ని పలకను. ఫస్ట్లో తీర్మానం బాగానే ఉంది బిలాముకి, నేనైతే నా నోట శాపవచనం పలకను అన్నాడు.
మరలా పెద్దోళ్ళని పంపించాడు, బాలాకు రాజు. ఈ రాత్రి ఉండండి, పొద్దున్న చెప్తాను అన్నాడు. నేనైతే శపించిన అన్నాడు. మరి ఏమైందో తెలియదు, మనసు మారిపోయింది. అంతే, గాడిదకి గంత కట్టి ప్రయాణమై 2 పనోళ్ళు తీసుకుని ప్రయాణమై వెళ్ళిపోతున్నాడు. వెళుతూ ఉంటుంటే అది దేవునికి విరోధమైన ప్రయాణం, దేవునికి నచ్చని ప్రయాణం, దేవుడు చెప్పిన ప్లేస్ కాదది. కానీ వెళ్ళిపోతూ ఉన్నాడు. వెళ్ళిపోతూ ఉంటుంటే లేఖనాల్లో మనం చూస్తాం కదా, ఆయన వెళుతున్న మార్గంలోనే యెహోవా దూత ఖడ్గం పట్టుకుని ఎదురుగా నిలబడింది. ఈ బిలాము ప్రయాణానికి ఎదురుగా నిలబడింది. ఎప్పుడైతే ఎదురుగా నిలబడిందో గాడిద రూట్ మార్చింది. అప్పుడైనా అర్థం చేసుకోవాలి కదా, ఏంటి ఎప్పుడు ఈ గాడిద ఇలా రూట్ మారుస్తుంది అనుకోలేదు. ఇప్పుడు కోపం వచ్చేసింది. కోపం వచ్చేసి తన చేతిలో కర్ర ఉంటే గాడిదని కొట్టడం మొదలుపెట్టాడు. సరే, మరలా వెళుతున్నప్పుడు ద్రాక్ష తోట ఇటుపక్క ఒక గోడలాగా కట్టేసినట్లుగా ఆ ప్లేస్ నుండి వెళుతుంది. మరలా అక్కడ దేవుని దూత ప్రత్యక్షమై గోడకి బిలాముకి ఆ కాలలా తగిలింది. వెంటనే గాడిదలా కింద పడిపోతే, గాడిద నుంచి బిలాము పడిపోతే, ఇదిగో నా చేతుల కత్తుంటే నేను చంపేసి ముక్కలు చేస్తాను అన్నాడు. అప్పుడు గాడిద మాట్లాడుతుంది, నేను నీ దారినైనప్పుడు మొదలుకొని ఎప్పుడైనా నీకు విరోధంగా ఇలా చేశానా? లేదు కదా అన్నాడు. ఏంటి గాడిద నాతో మాట్లాడటం ఏంటి? కొంచెం కూడా అవగాహన లేదు, ఎందుకంటే రూట్ తప్పిపోయాడు కదా. కొంచెంమందికి దారి తప్పిపోయిన వాళ్ళకి ఎన్ని చెప్పినా అర్థం కాదు. వద్దురా ఆ సహవాసం, వద్దురా వాళ్ళతో ఫ్రెండ్షిప్, వద్దురా వాళ్ళతో ఎక్కువ మాట్లాడొద్దురా, అక్కడికి వెళ్ళి కూర్చోవద్దురా, అనవసరమైన వ్యర్థమైన స్నేహాలు వెండు. ఎందుకంటే దేవునికి విరోధంగా మారుతున్నప్పుడు ఎంత చెప్పినా అర్థం కాదు. బిలాముకి ఎంత ప్రవక్తే ఎంత చెప్పినా అర్థం కావట్లేదు. దేవుడు ఎలాగైనా బుద్ధి చెప్తాడు. వాస్తవంగా చనిపోవాలి, ప్రాణం కోల్పోవాలి, ఉరి తప్పించేసిన ఆ అనుభవానికి ఈ గాడిదను దేవుడు వాడుకుని ఆ ఉరి తప్పించాడు. చప్పట్ల కొడుతూ సరే యేసయ్యకి మహిమ చెల్లిద్దామా? ఈరోజు దేవుని సేవకుడిగా మీతో చెప్తున్నాను, దేవునికి విరోధమైన ప్రయాణాలు మనం చేయకూడదు. దేవునికి విరోధమైన మార్గాల్లో మనం వెళ్ళకూడదు. దేవుణ్ణి ఆయాస పెట్టే కార్యాల్లో ఎందులోనూ మనం పాల్గొకూడదు. ప్రభువుకి భిన్నమైన కార్యాలు మనం ఎప్పుడు చేయకూడదు. దేవునికి నచ్చని మార్గాల్లో మనం ఎప్పుడు వెళ్ళకూడదు. అన్యుల్లాగా మనం ప్రవర్తించకూడదు. మూర్ఖులకు ఈ తరమునకు వేరే రక్షణ పొందమన్నప్పుడు రక్షింపబడిన వాళ్ళు దేవునికి భిన్నంగా వ్యతిరేకంగా మనం ప్రవర్తించకూడదు. రక్షింపబడిన నీవు మరలా వ్యతిరేకంగా డ్రింకింగ్ చేసే ఆ హ్యాబిట్ ఇంకా మానుకోలేదంటే నువ్వు వ్యతిరేకంగా దేవునికి ఆయన్ని ఆయాస పెడతా ఉన్నావు. ఇంకా బాప్తిసం పొందు కూడా దేవునికి నచ్చని మార్గాల గుండా నువ్వు వెళుతూ ఉంటుంటే దేవునికి విరోధంగా ప్రవర్తిస్తున్నావు. రక్షింపబడి కూడా ఇంకా ప్రేమ అనే వ్యవహారాల్లో సాగిపోతుంటుంటే దేవునికి నచ్చని మార్గాల గుండా వెళుతున్నావు. ఇదిగో దేవుడు నీకు ఒక అవకాశం ఇస్తున్నాడు. ఇప్పుడైనా మారు మనసు పొందితే సరే, లేదంటే చాలా ప్రతికూలమైన పరిస్థితి. ఆ ఉరి తప్పించడం కొరకు దేవుడు ఈ గాడిదని వాడుకున్నాడు. అతని ప్రాణాన్ని కాపాడటం కోసం ఈ గాడిదని వాడుకున్నాడు. ఈరోజు నేను అడుగుతున్నాను, దేవుని మందిరంలో చాలామంది బిడ్డలు దారి తప్పిపోతున్న వాళ్ళు కనపడుతుంటారు మన కన్నులు ఎదుట. వాళ్ళు మన స్నేహితులు అవ్వచ్చు, మన కుటుంబస్తులు అవ్వచ్చు, లేకపోతే మన వీధిలో ఉన్నవాళ్ళు అవ్వచ్చు. వాళ్ళ గురించి మనకు తెలుస్తుంది. వెంటనే ఏం చేయాలి తెలుసా? వాళ్ళని మంచి దారిలోకి నడిపించాలి మనం. ఈ గాడిద ఎలా ఉరి తప్పించిందో నీవు కూడా దారి తప్పిపోతున్న వాళ్ళని మరలా దేవునిలోకి నడిపించే వ్యక్తిగానే ఉండాలి. చదవండి, బైబిల్ గ్రంథంలో ఈ మాట చదివిస్తాను. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 19-20 వాక్యాలు చదివితే ప్రభువుకి ఎలాంటి గాడిద కావాలో ఈ అనుభవాల్లో మనకు మాట్లాడుతున్నాడు ప్రభు. 19వ వచనం,
సహోదరులారా, మీలో ఎవడైనా సత్యము నుండి తప్పిపోతే, దైవ మార్గం నుంచి తప్పిపోతే, భక్తిలోంచి తొలగిపోతే, దేవునికి దూరం అయిపోతూ ఉంటే నువ్వేం చేయాలో తెలుసా? మరి ఒకడు అతన్ని సత్యమునకు మళ్ళిస్తే, పాపిని వాని తప్పు మార్గం నుండి మళ్ళించువాడు, పాపిని తప్పు మార్గంలోంచి మళ్ళించిన వ్యక్తి అవుతావు. మరణము నుండి ఒక ఆత్మను రక్షించిన వ్యక్తి అవుతావు. అనేక పాపములు ఇంకా చెప్పుకోవాలంటే, ఒక్క పాపి తప్పు మార్గంలోంచి తప్పించబడి ఆ ఆత్మను నువ్వే రక్షించిన వ్యక్తిగా మారుతావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నిజమే. మన వీధిలో, మీరుంటున్న వీధిలో ఎవరైనా ఆ ఆదివారం ఆరాధనకి రాకపోతే ఒక విశ్వాసగా నీదే కొంచెం బాధ్యత. ఎందుకు రాలేదు వాళ్ళు? ఎందుకంటే సత్యం నుంచి తొలగిపోతున్నారు కనుక. నేను కూడా ఎవరైనా రాకపోతే అవకాశం ఉంటే వెళ్ళి విజిటింగ్ చేస్తాను. అంతకీ అవకాశం కుదరకపోతే కనీసం ఫోన్ చేసైనా పలకరిస్తాను. నాకు అంత అవకాశం కుదరకపోతే అక్క వెళ్ళి రావటమో, లేకపోతే సేవకులు వెళ్ళి రావటమో. దేవుని పరిచర్యలో ఏ ఒక్కరు తప్పిపోకూడదు. కొన్నిసార్లు వాళ్ళు ఏ సమయానికి ఎన్నిసార్లు వెళ్ళినా ఇంటి దగ్గర దొరకదు. పొద్దున్నే తెల్లారగట్ల 5 గంటలకు 7 గంటలకు వెళ్ళిపోయి ఇంటి దగ్గర కూర్చుని, అన్న ఎందుకు రావట్లేదు? చాలామందికి కౌన్సిలింగ్ ఇచ్చి మరలా దేవునిలోకి నడిపించిన సందర్భాలు. ఈరోజు ఒక విశ్వాసిగా దేవుడు నిన్ను కోరుకోవాలంటే, దేవుడికి కావలసిన గాడిదగా నువ్వు పనిచేయాలంటే, ఇదిగో ఉరి తప్పించే వ్యక్తిగా ఉండాలి. చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. సత్యంలోంచి తొలగిపోయి దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించి ప్రాణాలు కోల్పోతున్నారు. నీ వంతు, నీ బాధ్యత ఏమిటంటే ఉరి తప్పించే వ్యక్తిగా ఉండాలి. బైబిల్లో ఇంకొక గాడిద ఉండండి, దీంట్లోనే మైనస్గా చెప్తున్నాను. ఉరి తప్పించలేదు ఆ గాడిద, ఉరి తీయటానికి కారణం అయిపోయింది. చదవండి, దీంట్లో మైనస్గా చెప్తాను. సమూయేలు 2వ పుస్తకం 18వ అధ్యాయం 9వ వాక్యం. సమూయేలు 2వ పుస్తకం 18:9. అబ్షాలోము చనిపోవటానికి కారణకురాలైన ఒక గాడిద కనబడుతుంది. అబ్షాలోము కంచరి గాడి మీద ఎక్కిపోవును, వెళ్ళిపోతా ఉన్నాడు. దావీదు సేవకులకు ఎదురాయను. ఓకే, ఆ కంచరి గాడిది ఒక గొప్ప మస్తికి వృక్షం యొక్క చిక్కు కొమ్మల క్రిందికి పోయినప్పుడు అతని తల చెట్టు కొమ్మకు తగిలింది. అతడు ఎత్తబడి ఆకాశానికి భూమికి మధ్య వేలాడేటట్లుగా అతని కిందనున్న గాడిద. ఇప్పుడు అబ్షాలోం సూసైడ్ చేసుకోవటానికి ఈ గాడిద పాత్ర కనబడుతుంది అక్కడ మనకి. ఈ మధ్య కాలంలోనే రీసెంట్గా 1 వీక్ అవుతుందేమో, ఒక అన్న స్టేటస్ పెట్టుకుంటూ చూశాను. సంగారెడ్డి జిల్లా, హైదరాబాద్ దగ్గరలో సంగారెడ్డి జిల్లా, అదేదొక ఊరు. ఆ తల్లికి 3 పిల్లలంట. 3 పిల్లల్ని స్వయంగా ఆ తల్లి తన చేతులతోనే చంపేసిందంట. ఏ తల్లి అయినా, ఒకవేళ ఎవరికైనా శత్రుత్వం అంటే శత్రువు కొట్టుకున్నారు, చనిపోయారని వార్తలు విన్నాం మనం. అసలు ఒక మనిషిని చంపడానికి అసలు మనసు ఎట్టొచ్చింది? అసలు ఇంట్లో తన స్వయంగా తన గర్భమున పుట్టిన పిల్లల్ని ఏ తల్లైనా చంపుకుంటుందా? వివరాల్లోకి వెళితే ఆ యాడ్, ఆ పేపర్ కూడా స్క్రీన్ షాట్ కూడా తీసి లైవ్లో చూపిస్తున్నాను. అక్కడ వివరాల్లోకి వెళితే తనకి ఎప్పుడో చదువుకున్నప్పుడు పరిచయమైన ఒక వ్యక్తితో స్నేహంని ఆపుకోలేక, ఆ ఫ్రెండ్షిప్ కట్ చేయలేక, ఆ అక్రమ సంబంధాన్ని కట్ చేయలేక, ఈ పిల్లలు అడ్డొచ్చారని ఒకడికేమో 12 సంవత్సరాలంట, మరొకడికేమో 10 సంవత్సరాలంట. ఆ అమ్మాయికి 10 సంవత్సరాలు, అబ్బాయికి 12 సంవత్సరాలు, ఇంకొక అబ్బాయికి 6 సంవత్సరాలట. ముందు న్యూస్ ఎలా వచ్చిందంటే విషంలో, పాల్లో విషం ఇచ్చి చంపేసిందని. తర్వాత వచ్చిన వివరాలు ఏంటంటే ఆ తల్లి పిల్లలు పడుకుంటూ ఉన్నప్పుడంట తలదిండి పీకినలా నొక్కి
తన చేతులతో చంపేసిందంట. ఇలాంటి తల్లులు ఉన్నారా అనిపించింది నాకు. అసలు ఎటుపోతుంది సమాజం? ఒక్క నిమిషం మీరు ఆలోచించండి. ఒక ప్రాణాన్ని కాపాడేవాళ్ళు కనబట్టలేదు. వాళ్ళ కార్యాలు మానుకోండి అని చెప్తే మానుకోకుండా అడ్డొచ్చే వాళ్ళని చంపేసే వాళ్ళు సమాజం అయిపోతుందంటే ఎంత దారుణానికి దిగజారిపోయింది. ఈరోజు మీరు ఆలోచించాలి. మీ ద్వారా ఒక వ్యక్తి నరకం నుంచి తప్పించబడాలి కానీ, ఉరి తప్పించబడేవాడిగా ఉండాలి కానీ, ఉరి తెంపబడేవాళ్ళుగా ఉండాలి కానీ, ప్రాణం తీసేటట్లుగా మన జీవితాలు ఎప్పుడు కనబడకూడదు. యేసు నామంలో కృప కలుగునుగాక. చేతులుపుతో ఒక్కసారి హల్లెలూయా చెప్తారా? ఇంకొంచెం హుషారుగా హల్లెలూయా చెప్తారా? ఈ మధ్య కాలంలోనే 45 ఏళ్ల వయసు ఉంటుందండి. 45 ఏళ్ల వయసు ఉంటుంది. భర్తని చెప్పిందంటే భార్య, ఏమండి ఆ అక్రమ సంబంధాలు మానేసుకోండి, ఇదిగో నా మనసుకు నచ్చింది నేను వెళ్తాను, నీకు నచ్చితే నువ్వు కూడా వెళ్ళిపో, మన ఇద్దరం భార్య భర్తల్లో ఉందో అంతే. అసలు సమాజం ఎట్టిపోతుంది చూడండి. చివరికి ప్రాణాల మీదకి తెచ్చుకునే పరిస్థితి. నీ భక్తి అలా ఉండకూడదు. ఉరి తప్పించే వ్యక్తిగా, ఒక వ్యక్తిని పాపం నుండి రక్షణలోకి నడిపించే వ్యక్తిగా ఉంటేనే ఇలాంటి గాడిదలు దేవుడు కోరుకుంటున్నాడు. యేసు నామములో మరణానికి జోగిన వారిని నీ ద్వారా రక్షణలోకి నడిపించుదువుగాక. చప్పట్లు కొడుతూ ఒకసారి యేసయ్యకు మహిమ చెల్లిద్దామా? పరిశుద్ధాత్ముడు నీ నుంచి అలాగ కోరుకుంటున్నాడు. ఇంకొంచెం మీకు బాగా అర్థం అవడం కోసం ఈ సందర్భం చెప్తానండి. ఆ తల్లి దేవుని మందిరానికి వస్తూ ఉండేదట. ఆదివారం వచ్చి దేవుని వాక్యం విని, దేవుని మాటలు హృదయం అనే పలక మీద రాసుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత భర్తకి భోజనం పెడుతున్నప్పుడు, వినాలి బాగా ఈ మాటలు, భర్తకి భోజనం పెడుతున్నప్పుడు ఈ ఆదివారం విన్న వాక్యం, భర్త మందిరానికి రావట్లేదు కదా, ఇంటి దగ్గర ఉన్నాడు కదా, ఆ భోజనం పెడుతున్నప్పుడు మా దైవ సేవకులు, మా పాస్టర్ గారు, మా అన్న దేవుని వాక్యం చెప్పి ఈ మాటలు చెప్పాడని ఆ వాక్యం అంతా వివరిస్తూ ఉండేదంట. ప్రతి ఆదివారం భోజనం పెట్టినప్పుడల్లా ఆయనకి సువార్త చెప్పి భోజనం పెడుతూ ఆ వాక్యం అంతా చెప్తూ ఉండేదట. మందిరానికి రా అనంటే వస్తానులే, చూద్దాంలే, అలా కాదండి. నేను మందిరానికి వెళ్ళటం ద్వారా మనం ఇల్లు కట్టుకున్నామా? మందిరానికి వెళ్ళటం వల్ల పిల్లలు బాగున్నారా? కుటుంబ పరిస్థితులు బాగున్నాయి, అన్నీ బాగుంటున్నాయి కదండి. మీరు కూడా వస్తే ఇంకా సమృద్ధిగా దేవుడు దీవిస్తాడు కదా, రండి అని భోజనం పెట్టినప్పుడల్లా దేవుని సువార్త చెప్పి దేవుని వాక్యం చెప్తా ఉండేదట. వింటా ఉండేవాడు, వస్తానులే అనేవాడు, ఇప్పుడు కాదులే చూద్దాం అనేవాడు. ఎలాగైనా ఆయన్ని రక్షణలోకి నడిపించాలని నిజమైన భార్య గుండెలో భారం అది. అరే నాకు ఈ రక్షణ భాగ్యం వచ్చింది, నా భర్త నశించిపోయే నరకానికి వెళ్ళిపోతే ఎలా? కూర్చోబెట్టి సువార్త చెప్తూ ఉండేదట. ఒకరోజు అలా సువార్త చెప్తూ ఉంటుంటే భర్త రివర్స్ అయ్యి, ఇదిగో నేను మందిరానికి రావాలంటే, మీ దేవుడు గొప్పోడు అంటున్నావు కదా, ఆశ్చర్యకరుడు అంటున్నావు కదా, సజీవుడు అంటున్నావు కదా, అద్భుతాలు చేసే దేవుడు అంటున్నావు కదా, నాకు ఈ మేలు జరిగితే నేను ఖచ్చితంగా దేవుని మందిరానికి వస్తానని భర్త చెప్పాడంట. ఏం చేయాలి దేవుడు చెప్పు? నా దేవుడికి ప్రార్థన చేస్తాను, ఖచ్చితంగా చేస్తాడు. మనం ఇల్లు లేనప్పుడు ఇల్లు ఇచ్చాడు, పిల్లల చదువు విషయంలో, ఆరోగ్య విషయాల్లో ఎన్నో చేశాడు. ఇది గొప్ప ఏం కాదు, ప్రభు ఖచ్చితంగా చేస్తాడు. నీకేం కావాలో చెప్పు, నువ్వు మాత్రం దేవుని దగ్గర రావాలి, అదే నా ఆశ అని భార్య చెప్తా ఉందంట. ఇదిగో మీ దేవుడు గొప్పోడైతే నా కడుపులో ఉన్న పిల్లిని తీసేమను. ఏంటంట? గట్టిగా సార్ అల్లిలో చెప్పండి బంగారు తల్లి. కడుపులో పిల్ల. అమ్మ, పిల్ల ఎక్కడ ఉంటుంది? కీర్తి ఉంటే కిచెన్లో ఉంటుంది, లేకపోతే ఇంట్లో ఉంటుంది. కడుపులో గట్ట వచ్చిందిరా, మరి అదే కడుపులో ఉన్న పిల్లిని తీసేమని మీ దేవుడు అంటే. కొంతమంది అంత రివర్స్లో ఉంటారు. బైబిల్లో కూడా ఉంది కదా, అడవి గాడిదా. దేవుడు స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. మనం ఎన్నిసార్లు ఇగో ఏదోడు చేస్తేనే నేను నమ్ముతాను అంటారు. సరే, ఈవిడ మాత్రం చాలా గట్టి ఆవిడ, ఓ మాటలో చెప్పాలంటే గడుసావిడ. దేవుడికి స్తోత్రం కలుగునుగా. ఎలాగైనా ప్రభువులోకి తన భర్తను రక్షించుకోవాలనే భారం. ఎందుకంటే ప్రమాణం చేసినప్పుడు నీతో కూడా ఉంటానన్నారు కదా, నాతో కూడా నిత్య రాజ్యంలో ఉండాలయ్యా అని భారం ఆ తల్లికి. మరలా ఏమండి, కడుపులో ఇదిగో
చెప్పానా, మీ దేవుడు గొప్పోడైతే నా కడుపులో ఉన్న పిల్లిని తీసేయమను. సరే ప్రార్థన చేసుకుంది. వింటున్నారా స్త్రీల సమాజం? నా వైపు చూసి ఒకసారి హల్లెలూయా చెప్పండి అమ్మా. నా వైపు చూడండి తల్లులారా. మీ భర్తల్ని ఎలా రాబట్టుకోవడానికి ఒక చిన్న మాట దేవుడు చెప్తున్నాడు. యేసు నామంలో వచ్చే వారం ఈస్టర్ పండగకి మీ భర్త వచ్చి మందిరంలో కనబడును గాక. ఒక్కరు కూడా ఆమేన్ చెప్పలేదు. చెప్పు గట్టిగా చేతులైతే ఆమేన్. మీ ఇంట్లో ఎవరైతే రక్షణకుండగా భక్తి చేయకుండా ఆటంకంగా ఉన్నారో మీ ప్రవర్తన చూసి వాళ్ళు మారుదురుగాక. నువ్వు ఉరి తప్పించే వ్యక్తిగా ఉండాలి. వాళ్ళ నరకం నుంచి తప్పించే భారం నీ మీదే ఉంది. ఈ ప్రజల రక్తాపరాధం నా మీద ఉండకుండా నేను మొరపెడుతున్నానని భక్తుడు ప్రార్థించాడు. ఎలాగే కడుపులో పిల్ల అంటాడేంటి? ఆలోచించింది, ఉపవాసం ఉంది, ప్రార్థన చేసుకుంది. ఒక్క ఐడియా జీవితాన్ని మార్చేస్తుందో తెలియదు, కానీ ప్రార్థనలో ఉన్నప్పుడు మాత్రం దేవుడిచ్చే థాట్స్, ఆలోచనలు గొప్పగా ఉంటాయండి. ఆ వీధిలో తరచుగా ఒక ఆర్ఎంపీ డాక్టర్ వచ్చి వెళ్తూ ఉండేవాడు. ఈవిడే పని కట్టుకుని వెళ్ళి ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి, డాక్టర్ గారండి మా ఆయన కడుపులో పిల్లు ఉందంట. ఆ మాట ఏంటంటే చెవులోంచి సెతస్కోప్ కింద అడిపోయింది. బాబు శామ్యుల్ ఏంటమ్మా, చెవులోంచి సెతస్కోప్ కింద అడిపోయింది. కడుపులో పిల్లు ఉండటం ఏంటరా బాబు? ఇంట్లో ఉంటుంది, వంటింట్లో ఉంటుంది, కానీ ఇంకా మరి డాక్టర్ గారికి దొరికిందే ఛాన్స్. దేవుడికి స్తోత్రం చెప్పండి. మీరు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలే కానీ అమ్మా డాక్టర్లు, అమ్మ డాక్టర్ అక్కలు ఒకసారి నా వైపు చూసి వందనాలు చెప్పండి అమ్మా. డాక్టర్లు నర్స్ అక్కలు అందరికీ వందనాలు అమ్మ. అందరూ అట్టా ఉంటారని కానీ మంచి వాళ్ళు కూడా ఉన్నారు, ప్రాణాలు కాపాడే వాళ్ళు ఉన్నారు, దొరికిందే ఛాన్స్ అని లక్షలు తోడేసే వాళ్ళు కూడా ఉన్నారు, ప్రాణాన్ని నిలబెట్టే వాళ్ళు ఉన్నారు. కడుపులో పిల్ల, సరేనమ్మా మరి ఇది 100లో ఒక్కరికి వస్తుంది. ఆయన చూడండి మార్చేయడు, చూడండి. దేవుడికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి అమ్మా. అమ్మ చేతులు ఎత్తి ఏంటి మీరు నిజమైన గాడిదలా లేదు, గట్టిగా హల్లెలూయా, హుషారుగా హల్లెలూయా. అస్సలు అమ్మ ఇది 100 మందిలో ఒకరికి వస్తుందమ్మా. ఇంకా 1000 మందిలో మీకు ఏదైనా చిన్న కంప్లైంట్ వచ్చిందనుకోండి, ఆడు హాస్పిటల్కి వెళ్ళారనుకోండి, మొత్తం భయపెట్టి ఉన్న ప్రాణం నీరసం అయిపోయినట్టుగా చేస్తుంటారు. 100 మందిలో ఒకరికి వస్తుందమ్మా, మరి దీనికి ఖర్చు అవుతుందమ్మా. ఆవిడికి అర్థమైపోయింది ఈయన కూడా తేడాగా ఉన్నాడు బాబు అనుకొని, మరి ఈజీగా గుర్తుపట్టచ్చు కదా. సరే ఆలోచనలు పడ్డది. మరి ఏం చేయమంటారు? ఆ తల్లే చెప్పిందంట, ఏదో విధంగా మా ఆయన్ని తీసుకొస్తాను, మందిరం దగ్గర తీసుకొస్తాను, లేదా మీ దగ్గర తీసుకొస్తాను, మీరు చెప్పండి. ప్రభు గురించి కూడా మీరు చెప్పి, ఇది ఆ జీసస్ ప్రభావమే. ఎవరి ప్రభావం? ఆ జీసస్సే మీకు మత్తిచ్చి ఆపరేషన్ చేస్తాడు, ఏదో మాట చెప్పండి. ఇంకా ఆయన అల్లేశాడు. ఒక క్లూ ఇచ్చింది కదండి, మామూలుగా అల్లలేదు, అసలు అద్భుతంగా అల్లేశాడు అన్నమాట. అల్లేసి మీరు ఎలాంటి బలి అంటారో నాకు తెలుసు కదా, దేవుడికి స్తోత్రం చెప్పండి సరే. చాలా బాగా చెవి కోసం ఏం జరిగిందంట బాగా రెఫరెన్స్ మాత్రం. ఈరోజు మూలవాక్యం ఏంటి ఏమోనండి, కడుపులో పిల్లి మాత్రం బాగా గుర్తుంటుంది మీకు, గుర్తుంటుంది నాకు తెలుసు కదా. సరే మొత్తం మీద ఆలోచన కలిగి నిర్ణయం తీసుకుని జాగ్రత్తగా మందిరానికి తీసుకెళ్ళి ఇదిగోనండి ఆ జీసస్ ప్రభావం మీ మీద ఉంటే ఖచ్చితంగా ఏదో జరుగుతుంది. డాక్టర్ గారు మా చర్చికి వస్తుంటారు, ఆయన పరిచయమే, మాట్లాడతానని మొత్తం మీద తీసుకెళ్తే డాక్టర్ గారు అన్నారు, అయ్యా మీకు మొత్తం ఇస్తాం, చిన్న ఆపరేషన్ చేస్తాం, ఆ కడుపులోంచి పిల్ల వచ్చేస్తుంది అని. సరేనని అన్నాడు. జాగ్రత్తగా తీసుకెళ్ళిన తర్వాత మొత్తం ఇండిషన్ ఇచ్చారు. డాక్టర్ గారితో ఏం చెప్తుంది చూడండి, గనురాలైన స్త్రీ, గుణవతైన భార్య దొరుకుట అరుదు, అది ముఖ్యంగా అంటే అమూల్యమైందండి. నీకున్న రక్షణ నీ భర్తకు వద్దా, నీ పిల్లలకు వద్దా, నీ ఇంటోళ్ళకి వద్దా, భారం లేదా నీకు? ఏ విధంగా రక్షించుకోవాలి, వాళ్ళకి ఎలాగైనా స్వార్థ చెప్పాలి, వచ్చి కూర్చోబెడితే 4 మాటలు వింటే ఏదో మాట పట్టుకుంటుంది అనే ఆశ రావాలి. ఆ సహోదరి పడుతున్న ప్రయాస చూడండి. డాక్టర్ గారు మీరు అలా మొత్తం ఇవ్వండి, ఈ లోపల మొత్తులో ఉంటాడు కదా, నేను ఆ ఇంటికి వెళ్ళి మొత్తం మీద ఎక్కడికో గడికి వెళ్ళి పిల్లి తీసుకొస్తానని వెళ్ళింది. వెళ్ళి పక్క అలా ఏరియాకి వెళ్ళి, అమ్మ పిల్లి ఉంటే ఒకటి ఇవ్వండి. పిల్లి ఇక్కడ ఎందుకు ఉంటుంది అమ్మ, కిచెన్లోనే. అయినా ఇప్పుడు పిల్లితో నీకేంటి, ఎవరైనా అడిగితే పాలు అడుగుతారు, లేకపోతే టీ అడుగుతారు, నువ్వేంటి మరి కావాలండి అంతే అండి, మాది సీక్రెట్ అండి, మా భర్త కోసం బాటిల్ అండి.
సరే మొత్తం మీద ఓ పిల్లి తీసుకొచ్చి ఆయన ఆపరేషన్ చేసినట్టు ఒక టేబుల్ ఉంటుంది కదా, ఆ టేబుల్ బల్ల కింద తీసుకొచ్చి అలా పెట్టి మత్తులో ఉన్నాడు మనోడు. జస్ట్ అలా అలా కోసి తీసేసినట్లుగా చిన్నగా స్టిచెస్ వేసాడు అంతే. ఇదిగో మొత్తం వచ్చేసింది. ఇదిగోనండి మీ కడుపులో చూడడం నల్లటి పిల్లి. దేవుడికి స్తోత్రం చెప్పండి సార్. నిజంగా మనసు మారిందండి ఆయనకి. చప్పట్లు కొడుతూ సరే దేవుడికి స్తోత్రం. ఆ మరుసటి ఆదివారం నుంచి భార్య కన్నా ముందు వచ్చి కూర్చుంటున్నాడు. కొంతమంది హేతువాదులు ఉంటారు, విమర్శించే వాళ్ళు ఉంటారు. దేవుడి దగ్గరికి వెళ్ళిపోతే ఇంకెందుకు జరగలేదు ఎన్నో అంటారు. నువ్వు వాళ్ళందరికీ ప్రార్థన పూర్వకంగా జ్ఞానంగా సలహాలు ఇచ్చి వాళ్ళ దేవుళ్ళలోకి నడిపించి ఉరి తప్పించే గాడిదగా మారుదువుగాక, వాళ్ళ ప్రాణాన్ని రక్షణ మార్గంలోకి నడిపించుదువుగాక. గుడ్. చివరి మాట, ఆఖరి మాట చెప్పేసి ముగిచేస్తాను, సమయం అయిపోయింది. ఆఖరి మాట మార్కు సువార్త 11వ అధ్యాయం 7 నుంచి 10 వచనాలు. మార్కు సువార్త 11వ అధ్యాయం 7 నుంచి 10 వచనాలు. త్వరగా చదువుతారు. వారు ఆ గాడిద పిల్లను యేసునద్దకు తోలుకొని వచ్చినప్పుడు తమ బట్టలు దానిపై వేయగా వారు దాని మీద కూర్చుండెను. అనేకులు తమ బట్టలు, అందరు బైబిల్ చూడండి, దారి పొడుగున పరిచిరి. కొందరు తమ పొలంలో నరికిన కొమ్మలు పరిచిరి. మరియు ముందు వెళ్ళుచున్నవారు వెనక వచ్చుచున్నవారు జయము ప్రభువు పేరట వచ్చువాడు స్తుతించబడునుగాక, మన తండ్రి అయిన దావీదు రాజ్యము స్తుతించబడునుగాక, సర్వోన్నతమైన స్థలముల్లో జయమని కేకలు వేయుచుండెరి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. సో చివరి మాట, ఆఖరి మాట, ఊరేగించిన గాడిద. ఆమెన్ చెప్పండి ఒకసారి. ఓకే, ఈరోజు చాలా సింపుల్గా మీకు చెప్పాను, ఉపయోగపడిన గాడిద. చెప్పండి. నెంబర్ 2 ఉరి తప్పించిన గాడిద. నెంబర్ 3 ఊరేగించిన గాడిద. ఈరోజు నిజంగా నువ్వు ప్రభుకి కావాలనుకుంటే ఎలాంటి వాళ్ళని దేవుడు కోరుకుంటాడు తెలుసా? ఆయన్ని విజయోత్సవాలతో ఊరేగించే వాళ్ళు కావాలండి. సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమ అండ్ విజయోత్సవాలతో ఆ ఖర్జూర మట్టలు తీసుకుని యెరూషలేము వీధులన్నింటిలో ప్రభుని అద్భుతంగా ఊరేగించిందండి ఆ గాడిద. గొప్ప ఘనత వచ్చేసింది ఆ గాడిదకి. ఈరోజు నీ ఉన్న వీధిలో కనీసం సంవత్సరంలో ఒక్క రోజైనా, సంవత్సరానికి ఒక్కసారైనా నీ వీధిలో ప్రభువు గురించి సువార్తకుడికి జరగాలి. నీ ద్వారా 10 మందికి అక్కడ సువార్త అందాలి. విజయోత్సవాలతో నువ్వే ఊరేగించాలి. నిన్ను అలాగొక పాత్రగా దేవుడు వాడుకోవాలని ఆశపడుతున్నాడు. ప్రియులారా, దేవుడు అంటాడు, నన్ను ఘనపరచువారిని నేను ఘనపరుస్తాను. రహస్య క్రైస్తవుడిగా 4 గదుల్లో 4 గోళ్ల మధ్యలోనే భక్తి చేసేవాడిగా కాదు, నువ్వు ఉన్న ప్రాంతంలో దేవుణ్ణి ఊరేగించాలి. యెరూషలేము వీధులన్నిటిలో కూడా ఆ గాడిద ఊరేగిస్తూ వచ్చింది ప్రభుని. ఈరోజు దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్, ఆరోగ్యం, పిల్లలు, కుటుంబం, ఆర్థిక పరిస్థితులు, వీటన్నిటికీ కృతజ్ఞత కలిగి, ప్రభా ఈ సంవత్సరం అంతా నన్ను కాపాడావు, కృతజ్ఞతగా నీ బంధువుల్ని పిలిచి నీ వీధుల్ని కూర్చోబెట్టి ఒక 4 మాటలు అందిస్తే వాళ్ళు దేవుని మాట వింటే ఆ ఘనత నీకే. వాళ్ళు అంటారు, నిజంగా వీళ్ళ ద్వారా మేము ప్రభులోకి వచ్చామని. ఖచ్చితంగా నిన్ను మర్చిపోరు వాళ్ళు. మొన్నే నేను ఒక ఇంటికి 3 అంతస్తుల అపార్ట్మెంట్, 3 అంతస్తుల బిల్డింగ్ కట్టాడండి ఒక ఆయన. ఇప్పుడిప్పుడే కొత్తగా వస్తున్నారు ఆయన. అయ్యగారు ఓపెనింగ్ రావాలి అన్నారు. ఆ హిందువుడు కానీ రెగ్యులర్గా ఏదో ప్రార్థనకు వస్తూ ఉంటాడు. సరే ఎప్పుడండి అని, పలానా రోజు. నేను 2 రోజుల ముందే వచ్చి చిన్న ప్రార్థన చేసి వచ్చేస్తానండి. నిజంగా ప్రతి గదిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటుంటే వారు నాతో చెప్పిన మాట, నన్ను అసలు మీ మందిరానికి నడిపించింది ఒక అక్క నడిపించారండి. అసలు మిమ్మల్ని మీ సంఘాన్ని ఆ సహోదరి పరిచయం చేశారు. మా బంధువుల్లో కూడా దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు చాలామంది, కానీ మీ మందిరానికి రావటానికి ఆ సహోదరి కారకురాలయ్యింది. ఆ అక్క గురించి ఆయా సందర్భాల్లో ఎక్కడ ఆటో ఎక్కితే వాళ్ళకి సువార్త చెప్తారట. ఈరోజు ఒక దైవజనుడిగా నేను చెప్తున్నాను,
దేవుని సన్నిధిలో నువ్వు విజయోత్సవాలతో ఊరేగించు. నువ్వు ఏ డిపార్ట్మెంట్లో పనిచేసినా నువ్వు ఉన్న చోట మీ డిపార్ట్మెంట్ వాళ్ళందరినీ తీసుకొచ్చి, ఒకవేళ అది నీ పుట్టినరోజా, ఖచ్చితంగా వస్తారు. బర్త్డే వచ్చి కూర్చుంటారు, 4 మాటలు వినిపించు. పెళ్లి రోజా, ప్రభుకి కృతజ్ఞత చెల్లించు. ఒకవేళ ఇల్లు కట్టుకున్నావా, లేకపోతే కూతురు పెళ్ళా, ఏదో ఒక కార్యం, పిల్లలు పరీక్ష పాస్ అయ్యారా, విజయాన్ని పొందారా, కృతజ్ఞతగా విజయోత్సవంతో ఊరేగించు. అలాంటి పాత్రగా దేవుడు నిన్ను వాడుకునుగాక. దేవుని సేవకుడిగా నేను కోరుకుంటున్నాను, అలాంటి ఆశీర్వాద కారకుడిగా మీరు మారుదురుగాక. హీరో హోండా షోరూంలో ఒక ఆయన పనిచేస్తూ ఉంటాడు. తన స్టాఫ్ ఉంటారు, వాళ్ళందరూ వాళ్ళ మీద ఒక ఇన్ఛార్జ్ ఉంటారు. అందరికీ ఓనర్ గారు ఒక ఆయన ఉంటారు. ఈ స్టాఫ్లో అందరి మనసులో ఒకలా ఉండవు. అందులో ఒక క్రిస్టియన్, దేవుణ్ణి నమ్ముకున్న ఒక పిల్లోడు దైవ కార్యక్రమంలో సాగిపోతూ ఉంటుంటే, వాళ్ళు ఏదో ఒక చిన్నగా ఎక్స్టెన్షన్ చేసుకుని వాళ్ళకి దైవికంగా వేరే కార్యక్రమం చేసుకుంటుంటే, వీళ్ళ మీద ఇన్ఛార్జిగా ఉన్న ఒక ఆయన్ని బలవంతం చేసి, ఇదిగో కొబ్బరికాయ కొట్టాలి. లేదండి, నేను ఇందులో డ్యూటీ చేయటానికి, ఇందులో పని చేయడానికి జాయిన్ అయ్యాను, కానీ కొబ్బరికాయ కొట్టడానికి కాదు. నేను వచ్చింది మీరు ఏ పని చెప్పినా చేస్తా. నాకు ఒక నమ్మకం ఉంది, నేను ప్రభువుని నమ్ముకున్నాను. మీరు ఒక నమ్మకం ఉంది, మీ వెళ్తున్న మార్గం మిమ్మల్ని ఏమో బలవంతం చేయలేదు, మీ మీద రుద్దలేదు. మేమేదో మాకు ఒక నమ్మకంలో ప్రభువులో సాగిపోతున్నాం. మీ నమ్మకంలో మీరు సాగిపోండి, మీరు ఏం చెప్పినా చేస్తాను, కొబ్బరికాయ మాత్రం కొట్టు. ఇన్ఛార్జ్ కదండి, ఎలాగైనా తొక్కేయాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఇప్పుడు జరుగుతున్నది అదే, మిమ్మల్ని తొక్కేయాలని వాడు ఎన్నో ప్రయత్నాలు చేసుకుంటూ ఉంటాడు. వీడిని ఎలాగైనా సరే వీడి జీతం ఇవ్వకుండా చేయాలి, ఏదో పెట్టుకున్నాడండి మనసులో. ఆ మనసులో పెట్టుకుని వీడిని ప్రతిసారి టార్చర్ పెడతా ఉండేవాడంట. ఈ వ్యక్తి విజయోత్సవాలతో దేవుణ్ణి ఊరేగించాలనుకుని వాళ్ళ స్టాఫ్ అందరినీ పిలిచి ఒక స్తుతి కూడిక పెడదామనుకుని నిర్ణయించుకున్నాడు. సార్, మీరు మా ఇంటికి భోజనానికి రావాలి, మా పాస్టర్ గారు వస్తున్నారు, ఒక చిన్న స్తుతి కూడిక పెట్టుకుంటున్నాం. నాకు చాలా కష్టాలు వచ్చినప్పుడు దేవుడు బ్రతికించాడు, అది నాకు గుర్తు, ఆ రోజు నేను మర్చిపోలేను అని ఆ స్టాఫ్ అందరినీ పిలిచారు. ఇన్ఛార్జ్ అని పిలిచారు, ఓనర్ గారిని కూడా పిలిచారు. అక్కడ కూడా ఇన్సల్ట్ చేయాలి, అక్కడ కూడా హేళనగా మాట్లాడాలి అని అనుకున్నాడు ఆయన. సరే, సేవకుడు వచ్చాడు, ఏదో 4 మాటలు చెప్పాడు, విన్నారు. ఆశ్చర్యం, ఇంత హృదయమంతా పగతో నిండిపోయి, కక్షతో నిండిపోయి ఇతన్ని తొక్కేయాలనుకున్న ఇన్ఛార్జు, ఈయన చూపిన ప్రేమ, ఆయన నడిపించిన దైవ మార్గం, క్రీస్తు ఔన్నత్యం మనోనేత్రాలు వెలిగించబడిన వాడై ఆ స్టాఫ్లోనే అతని దగ్గర నమ్మకమైన వర్కర్గా నియమించుకున్నాడంట. గట్టిగా చప్పట్లు కొడుతావు సార్, యేసయ్యకి మహిమ చెందిద్దాం. ఈరోజు నేను అంటాను, నువ్వు దేవుని ప్రేమ చూపించు, వాళ్ళు ఖచ్చితంగా మారుతారు. క్రీస్తుని నువ్వు ఊరేగించు. ఈ మట్ల ఆదివారం సందర్భంగా దేవుడు ఒక ముచ్చటగా 3 మాటలు నీకు చెప్పాడు. ప్రభుకి కావలసిన గాడిద ఎలాంటిదో. 1, చెప్పండి, ఉపయోగపడిన గాడిద. నెంబర్ 2, ఊరి తప్పించిన గాడిద. నెంబర్ 3, ఊరోగించిన గాడిద. సమయం అయిపోయింది, అందరూ అలాగే చిన్నగా మోకరించండి.